నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఈరోజు మన కాలేజ్ టీవీ స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో వారు తన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు కూడా దాదాపు ఒక 30 సంవత్సరాలుగా అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలలో పాల్గొంటూ అనేకమైనటువంటి పుస్తకాలు, అంటే ప్రజలకు అవసరమైనటువంటి లిటరేచర్ ఏది అవసరమైనా కానీ, లేకపోతే ప్రజలలో ఒక మార్పు జరగాలన్నా కానీ, లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి అసమానతలు తొలగించాలని కానీ, లేకపోతే ప్రజల్లో ఉండేటువంటి మత విద్వేషాలు ఎట్లా రగులుతున్నాయో దాన్ని కంట్రోల్ చేసే ఉద్దేశంతో కానీ, ఇట్లా రకరకాల సమాజంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తూ ఈరోజు దాదాపు ఒక 30 సంవత్సరాలుగా తను 2 తెలుగు రాష్ట్రాలు కూడా ప్రాచుర్యం పొందినటువంటి వ్యక్తి. ఇటీవల కాలంలో తనపైన జరిగినటువంటి దాడి విషయంలో కూడా 2 తెలుగు రాష్ట్రాలు కూడా స్పందించి నేషనల్ మీడియాలో కూడా తన పైన జరిగిన దాడిని చాలామంది ప్రజాస్వామికవాదులు, మేధావులందరూ కూడా ఖండించడం జరిగింది. సో ఈ క్రమంలో వారికి సంబంధించినటువంటి విషయాలు, అంటే దాడికి సంబంధించిన విషయాలు చాలామంది తను కూడా చాలా సందర్భాల్లో వేదికలు చెప్పడం జరిగింది. కానీ ఆ లోతుల్లోకి పోకుండా ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని ఇష్యూస్ మీద మనం అందరం కూడా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. బలవంతంగా ఈరోజు కొన్ని విషయాల పట్ల అందరూ కూడా దాన్ని పాటించాలి, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయాలు పాటించాలంటే దానిలో కొంత డిబేట్ కూడా జరుగుతుంది. సో ఆ పాలసీల పైన కూడా మనం డిబేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామిక దేశం కాబట్టి ఒక ప్రభుత్వం కొన్ని ఇష్యూస్ తీసుకొచ్చినప్పుడు దాని మీద ఖచ్చితంగా ప్రో అండ్ కాన్స్ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ విషయం మనం ఎందుకు చెప్తున్నామంటే, వందే మాతరం గురించి కూడా ఈ దేశంలో చాలా ప్రధానమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి బిల్స్ విషయంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సో జనగణ మనను ఒక జాతీయ గీతంగా, ఈ వందే మాతరాన్ని కూడా ఒక జాతీయ పాటగా, అంటే ఒక పాటగా దాన్ని తీసుకురాచే ఒక ప్రయత్నం బిల్ రూపంలో జరుగుతూ ఉంది. సో దీనిపైన కూడా చాలా రకాలుగా అనేక సందర్భాలు, ఎందుకంటే మన దేశంలో రాజ్యాంగం ప్రకారం అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఇది ఒక మతానికి సంబంధించిన విషయం కాదు కాబట్టి ఇందులో కొన్ని అభ్యంతరాలు అనేటువంటి విషయాలు కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో దీని గురించి కూడా కొంత డీటెయిల్గా మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈరోజు అందరికీ ఈ యొక్క వందే మాతర బిల్లు పైన కొంత రమణమూర్తి గారితో మాట్లాడే ప్రయత్నించుదాం. సో ఈరోజు వారు మన స్టూడియోలో ఉన్నారు, వారిని చాలా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ బాగున్నారా? బాగున్నాండి సార్. చాలా అంటే మనం దాదాపు ఒక 10 days నుంచి అనుకుంటున్నాం కలుద్దామని చెప్పేసి, కానీ నాకే కుదరలేదు వాస్తవంగా. మీరు అందుబాటులో, నేను అందుబాటులో లేకుండా మీకు మన కాళోజీ టీవీ వీక్షకులకి, మన కాళోజీ టీవీ సిబ్బందికి అందరికి కూడా సార్ మీరు అందించినటువంటి సహాయం ఏదైతే ఉన్నదో మా హృదయాలు తాకింది. అది మీ అందరి ముందు కూడా కృతజ్ఞత చెప్పడం అనేది వాస్తవంగా చెప్పాలంటే ఇది వ్యక్తికి సంబంధించిన విషయాలు కాదు కాబట్టి, విలువలకు సంబంధించింది కాబట్టి చెప్పకూడదు. కానీ మా కృతజ్ఞతని, ప్రేమని ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది మా బాధ్యతగా మేము తీసుకున్నాం. అదే నాకు తెలుసు ఆ విషయం. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మనం వందే మాతరం బిల్లు గురించి కొంత డీటెయిల్గా ప్రజలకు కూడా తెలియాలి. అంటే చాలామంది కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నట్టుగా, కొంతమంది వ్యతిరేకించి ఉన్నట్టుగా, కొంతమంది కంపల్షన్లో ఇక తప్పదన్నట్టుగా ఒక రకంగా బిహేవియర్ నడుస్తూ ఉంది. సో అసలు ఈ బిల్లులో ఉన్నటువంటి అంశాలను మీరు కూడా లోతుగా రీసెర్చ్ చేయడం జరిగింది. సో లోతుగా అన్ని విషయాలు కూడా మీకు తెలుసు. సో దీనికి సంబంధించి లోతుగా మనం కొంచెం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సార్. ఫస్ట్ బిల్లుకు సంబంధించిన అసలు బిల్లు ఏముంది, దానిలో లోతుగా ఏం జరగబోతుంది సార్? వాస్తవంగా అండి, మనకి ఇంకా 2 రోజుల్లో బహుశా ఈ ఆగస్టు 15 ఎర్రకోట మీద నుంచి ప్రధాని మోదీ గారు 3 రంగుల పతాకాన్ని ఎగరేసిన ముందు వందే మాతరం గీతాన్ని ప్లే చేస్తారు. వారు బహుశా ఖచ్చితంగా 6 చరణాల వందే మాతరం గీతాన్ని ప్లే చేస్తారని అనుకుంటున్నాం. ఓకే. అది వారు ప్లే చేయటం అంటే ఇప్పటిదాకా 1947 నుంచి అవిచ్ఛిన్నంగా ఏదైతే మనకి ఒక భావధార మన భారతదేశాన్ని అంతకుముందు జాతీయోద్యమ కాలం నుంచి, అంతకుముందు రాజ్యాంగ రచన కాలం నుంచి ఇంకా వెనకాల శతాబ్దాలు, సహస్రాబ్దాలుగా కూడా మనం అనుసరిస్తున్నటువంటి ఒక గొప్ప విలువలకి, గొప్ప భావధారకి, భారతదేశ ఉనికికి ఒక సవాల్ లాంటి ఇది ఒకటి ఇప్పుడు జరగబోతోంది అనేటువంటి ఒక ఆందోళన మేము ఉన్నాం. మీరు చెప్పినటువంటి బిల్లు అది జూలై 30 మన లోక్సభలో ఆమోదించారు. ఒక 4 రోజుల ముందు రాజ్యసభలో ఆమోదం చేయడం జరిగింది. ఆ బిల్లులో అయితే మనకి 6 చరణాల వందే మాత్రం ప్రసక్తి లేదండి. కొంచెం జనవరి చివరి వారంలో హోమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి సర్క్యులర్లో ఈ 6 చరణాల వందే మాత్రాన్ని అసలు నిర్దేశించారు. అంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఈ 6 చరణాల గురించి ఏం డీటెయిల్గా లేదా సార్? అది ఆశ్చర్యం ఏంటంటే ఇది చాలా తెలివిగా, చాలా ఎవరు వర్కౌట్ చేశారు కానీ ఈ వ్యూహాన్ని, ఇది చాలా అంటే సర్క్యులర్లో హోంమంత్రిత్వ శాఖ సాధారణంగా శాంతి భద్రతల గురించి మాట్లాడాలి తప్పితే మనం వందే మాత్రం పాడుకోవాలా జాతి వాళ్ళకి అవసరం లేదు. సాంస్కృతిక శాఖ, విద్యాశాఖ, న్యాయశాఖ చేస్తే కొంత రిలవెంట్గా ఉండేదేమో.
ఇది ప్రతి ఒక్క అడుగు కూడా మెటిక్యులస్గా డిజైన్ చేసినటువంటి పని అండి. దాని మధ్యలో మనం సుప్రీంకోర్టుకి వెళ్ళారు కొంతమంది. నేను ఆ వివరాలకు వెళ్ళే ముందు అసలు ఒకసారి ఈ తరానికి మన ప్రజల్లో చాలామందికి వీక్షకులు కూడా అసలు వందే మాత్రం ఏమీ తెలియదండి. అసలు నాలెడ్జ్ గురించి అవగాహన లేదు. ఇది 150 సంవత్సరాల క్రితం విషయం. 1875లో బంకించంద్ర చటర్జీ అనేటువంటి ఒక కవి ఈయన వందే మాత్రం అనేటువంటి గీతాన్ని రాయటం అనేది జరిగింది 1875లో. అది 150 సంవత్సరాలు పూర్తయ్యాయని మొన్న నవంబర్లో ప్రధానమంత్రి మోదీ గారు పార్లమెంట్ వేదిక మీద పచ్చి అబద్ధాలు చెప్పారండి. చేయకూడదు ఆ పని. ఆయన పార్లమెంట్లో అసలు చేయకూడదు. 150 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారు చెప్పిన విషయం ఏంటంటే, నెహ్రూ గారు ఈ 6 చరణాల వందే మాత్రం గీతంలో కేవలం 2 చరణాల నుంచి 4 చరణాలు ముస్లింలను సంతోషపరచడానికి, జిన్నాని సంతృష్టిపరచడానికి ఆయన కట్ చేసి కుట్ర చేశాడు అనేటువంటి ఒక అబద్ధాన్ని వారు చెప్పారు. అది పచ్చి అబద్ధం. అలా జరగలేదు. అలా జరగలేదని వారికి కూడా తెలుసని అనుకుంటున్నాను నేను. ఉద్దేశపూర్వకంగా ఈ పని చేశారు. ఈ వెనక్కి వెళ్ళి చూసుకుంటే నేను ఇందాక చెప్పినట్టు 1875లో బంకించంద్ర చటర్జీ గారు ఈ యొక్క గీతాన్ని రాయటం జరిగింది. ఒక 7-8 సంవత్సరాల గ్యాప్లో ఆనంద మఠం అనేటువంటి ఒక నవల, ఆ నవల దాంట్లో ఈ వందే మాత్రం గీతాన్ని వారు దాని మధ్యలో దాన్ని పెట్టారు. ఈ ఆనంద మఠం అనే నవల అందరూ అనుకుంటున్నట్టు అది దేశభక్తి పూరితమైనటువంటి నవల అయితే కాదండి. అది పచ్చి మతోన్మాదపూరితమైన దేశ వ్యతిరేకమైన నవల. అది చాలామందికి ఈ విషయం తెలియదు. ఆనంద మఠం అనేది దేశ వ్యతిరేకం. అంటే నేను మన వీక్షకులకి ఆ విషయాన్ని గురించి మనం వివరాలు చెప్దామనేటువంటి ఉద్దేశంలో ఆనంద మఠం తాలూకు ప్రింట్స్ తీసుకొచ్చాను. ఓకే. ఇది జయంతి పబ్లికేషన్స్ వాళ్ళు ఆనంద మఠం అనేటువంటి నవల ప్రచురించారు. జయంతి పబ్లికేషన్స్ కొంచెం ప్రతిష్ట ఉన్నటువంటి సంస్థ. ఇది 1997 నాటి ప్రచురణ, అంటే 30 ఏళ్ల క్రితంది. దీంట్లో వివరాలు నేను చదువుతాను కొన్ని. అదేవిధంగా ఒక్క ప్రచురణ అంటే మళ్ళీ మీరు అదేదో అనువాదకుడు తప్పు అనుకుంటారేమో అని, ఇది ఏపీ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే సమైక్య రాష్ట్రం ఉన్న కాలంలోనే వాళ్ళు చేసినటువంటి మరొక అనువాదం. ఓకే. దీంట్లో ఉన్నటువంటి వివరాలు ఎంత తీవ్రమైనవి, ఎంత ఆందోళన కలిగించేవి. నన్ను మన వీక్షకులకి 2-3 మాటలు నేను చదివి పెడదాం అనుకుంటానండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇది సన్యాసుల తిరుగుబాటు. సన్యాసులే దీంట్లో హీరోస్. సన్యాసులు తిరగబడుతున్నారు. వాళ్ళు తిరగబడుతున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేటువంటిది ఇక్కడ అనేక సందర్భాలు వస్తుంది. ఈ పుస్తకాల 30వ పేజీ తీసి చదివినిపిస్తున్నానండి. దీంట్లో మహేంద్ర సింహుడు అనే సన్యాసితో మరొక సన్యాసి అంటున్నాడు, మహమ్మదీయ పాలనలో ధర్మం జరుగుతుందా? మహమ్మదీయులను పారదోలితేనే ఎప్పటికైనా మనకు ధర్మం నిలుస్తుంది. అంటే ముస్లింలను పారదోలాలి. ఎలా పారదోలడం అని ఇంకో క్యారెక్టర్ అడుగుతున్నారు. అంటే ఎలా తరిమేద్దాం వాళ్ళని? చంపేద్దామని చెప్తాడు. ముస్లింలు అందరూ చంపేద్దాం. ఈ మాట చెప్తూ వాళ్ళ కింద వందే మాత్రం పాడుతున్నారు. ఈ పక్కన కూడా వందే మాత్రం పాడుతున్నారు. ముస్లింలు చంపేయాలండి. ముస్లింలు చంపేయాలని కాదు, వాళ్ళ ఇళ్ళు తగలబెట్టాలి, వాళ్ళ ఆడవాళ్ళని ఎత్తుకు రావాలి, వాళ్ళని మీద అఘాయిత్యాలు చేయాలి, వాళ్ళని దేశంలో లేకుండా చేయాలి. రెండోది అంటే బ్రిటిష్ వాళ్ళు మనకు చాలా మంచివాళ్ళు, వాళ్ళకి మనం మద్దతుగా ఉండాలి, వాళ్ళు మనకు మద్దతుగా ఉండాలి. ఇది ఆ నవల సారాంశం. అసలు ఇలా ఉందని ఎవరికి తెలియదు, నాకు తెలుసు. ఎవరు కూడా ఊహించలేనటువంటి విషయాలు. నేను చిట్ట పేజీలో కొన్ని చదివినిపిస్తాను మీకు. అంటే నేను అన్న మాటల్ని ఇది 126 పేజీ చదువుతున్నానండి. ఒక సత్యానందుడు అనే సన్యాసి ఇంకొక పర్సన్ మాట్లాడుకుంటున్నారు. అతను చెప్తున్నాడు, ఆంగ్లేయుల రాజ్యం వస్తే తప్ప సనాతన ధర్మం ఇక్కడ పునఃస్థాపితం కాదు. అంటే హిందూ మతం ఉండాలంటే బ్రిటిష్ వాళ్ళ రాజ్యం ఉండాలండి. వాళ్ళు లేకపోతే మనం ఉండలేమని చెప్తున్నాడు. బ్రిటిష్ వాళ్ళు మొన్నటి వాళ్ళు, సనాతన ధర్మం 1000 సంవత్సరాల క్రితం. దీనికి ఆ సమస్య ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు. 33 కోట్ల దేవతలను పూజిస్తూ ఉండడమే సనాతన ధర్మం కాదు. హిందూ ధర్మం అనేది లుప్తమైందంటే లేకుండా పోయిందిట. ప్రాకృత హిందూ ధర్మం జ్ఞానాత్మకమైనది అంటున్నాడు. అంటే నాలెడ్జ్ బేస్డ్ అని. కార్యాత్మకమైనది కాదంటే యాక్షన్ బేస్డ్ కాదు అని. మనం గీత చదువుకుంటే దాంట్లో యుద్ధం చేయమని తత్వ యుద్ధస్వ అని ఉంటుంది. అంతేగాని యాక్షన్ లేకపోవడం లేదు. అసలు అక్రియ నిష్క్రియ అనేటువంటి దాన్ని వేదం కానీ గీత కానీ ఒప్పుకోలేదండి. ఎప్పుడు కూడా యాక్షన్లో ఉండడమే హిందూ మతం చెప్పేది. హిందూ మతంలో అది లేదని ఎందుకంటే నేను ఆశ్చర్యపోతున్నాను. అసలు బంకించంద్ర గారు ఎందుకు ఇలా రాశారండి. అంతర్విషయమైన జ్ఞానం సనాతన ధర్మానికి ప్రధాన లోపల ఉండేటువంటి జ్ఞానం. అంటే మనకి కామక్రోధ లోపల బహుశా అదై ఉంటుంది. ముందు బాహ్య విషయంలో జ్ఞానం కలిగితే తప్ప అంతర్విషయంలో జ్ఞానం సిద్ధించదు. బయట నాలెడ్జ్ కావాలట. ఎక్కడి నుంచి వస్తుంది? సనాతన ధర్మానికి ప్రచారం రావాలంటే ముందు బహిర్విషయమైన జ్ఞానం ప్రచారం కావాలి. ఎక్కడి నుంచి వస్తుందో చెప్తున్నాడు. ఆంగ్లేయులు ఈ జ్ఞానంలో ప్రకాండ పండితులు. అంటే బయట విషయాల మీద జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది. వీరు లోకశిక్షా పటిష్ఠులు, వాళ్ళ భజన, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని. అందుచేత ఆంగ్లేయుల రాజ్యం వచ్చేట్లయితే హిందువులు జ్ఞానవంతులు, గుణవంతులు, వీర్యవంతులు అవుతారు. హిందువులు జ్ఞానం రావడానికి,
హిందువులకు గుణం రావడానికి, హిందువులకు ధైర్యం శౌర్యం రావడానికి బ్రిటిష్ వాళ్ళ రాజ్యం కావాలని పరమ నీచంగా రాసినటువంటి పుస్తకం ఇది. ఇది పదే పదే చెప్తారు. ఇక్కడ చిట్ట చివరి క్లైమాక్స్లో కూడా అదేదో మధ్యలో సంఘర్షణ, ఇది ఆఖరి పేజీ అండి, అయిపోయింది నవల. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు శత్రువులు ఎవరు? శత్రువులు అంటూ ఎవరు లేరు, ఆంగ్లేయులు మిత్రులు. ఆంగ్లేయులతో యుద్ధం చేసి విజయం సాధించినప్పుడు పరిస్థితి సాధ్యమే పని కాదు. అది ఆనందమఠం నవల ప్రో బ్రిటిష్ వాళ్ళ తొత్తు అనుకూలమైనటువంటి నవల. ముస్లింలని చంపేద్దాం, డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ వాళ్ళ పాలసీ అయితే ఈ డివైడ్ పార్టీ ఇచ్చేస్తుంది. కానీ స్వాతంత్ర ఉద్యమంలో సార్ ఎక్కువ వందే మాతరం నినాదమే ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది కదా. రైట్. దాని గురించి మనం 1880 మాట్లాడుతున్నాం. 1875లో దీనికి సంబంధించినటువంటిది జరిగింది. 1880లో ఈయన ఈ నవల రాశాడు. మనకి 1915లో గాంధీ గారు భారతదేశంలో అడుగుపెట్టారు. 1918, 1920 నాటికి సహాయ నిరాకరణ ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. అంటే ఇది చాలా ముందు జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అంటే అది కూడా మనం అర్థం చేసుకోవాలి. నేను ఒకవేళ ఆ ప్రింట్లో పొరపాటు ఉందని ఎవరైనా భ్రమిస్తారనే ఉద్దేశంతో రెండో ప్రింట్లో కొన్ని విషయాలు చదువుతానండి. దీంట్లో వీళ్ళు చెప్తున్నారు, అంటే సన్యాసులకి ఎంత ఆనందం ఉంది చూడండి. ఇప్పుడు మన వాళ్ళంతా దోపిడీలు దొంగతనాలు చేస్తున్నారు. సన్యాసులు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. సత్యానందుడు, ధీరానందుడు అనే సన్యాసులు, మహమ్మదీయుల బస్తీలు, పట్టుగుడ్డలు, దుకాణాలు అన్నింటినీ అంటే ముస్లింల మీద దాడి చేయటం, లూటీ చేయటం, మత కలహాలకు పాటుపడటం, అది చాలా రోగ్స్ చేసే పని. దాన్ని ఆనందంగా చెప్తున్నాడు ఈయన. మహమ్మదీయుల బస్తీలు, పట్టుగుడ్డలు, దుకాణాలు అన్నింటినీ లూటీ చేస్తున్నారు. తర్వాత తిరిగి వస్తే వస్తారు, లేకపోతే నేను చూసి వచ్చాను ఒక్కడ కూడా ఇంకా తిరిగి రాలేదు అని చెప్తున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే వీళ్ళు సంతానాలు అంటే సన్యాసులు దళాలుగా ఏర్పడి రాత్రంతా వందే మాత్రం జయ జగదీశ హరే అని పాటలు పాడుతూ తిరిగారు అని చెప్తూ వందే మాత్రం పాడండి లేకపోతే చంపేస్తామని నినదిస్తున్నారు. మొన్న జనవరిలో మన కేంద్ర వందే మాత్రం పాడకపోతే ఈ దేశం నుంచి పంపిస్తామని చెప్పారు. ఆల్మోస్ట్ ఇది ఎకోయింగ్ వాయిస్లా ఉంది, చంపేస్తామని ఇంకైనా డైరెక్ట్గా. అంతేకాకుండా కొందరు కొట్లను లూటీ చేస్తూ ఉంటే మరికొందరు గొల్లల ఇండ్లకు వెళ్ళి పాలు తాగుతున్నారు. వేపల్లె గొల్లలో వచ్చాం, గోపికలేరి ఎక్కడ ఉన్నారంటే ఆడవాళ్ళు కావాలి. అంటే వీళ్ళు ఏ క్యారెక్టర్లెస్ పీపుల్ అనమాట, దాడి చేసినటువంటి వాళ్ళు అంటూ కొందరు గొడవ చేస్తున్నారు. మహమ్మదీయులు ఓడిపోయారు, మనం గెలిచాం, ఈ దేశం మనదే, హిందువులారా హరి అనండి అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. మహమ్మదీయులు కనపడితే చాలు జనం వారి మీద అఘాయిత్యానికి పూనుకోసాగారు. ఇది బాధపడుతూ చెప్తున్నది కాదు, సంతోషంగా చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. అఘాయిత్యానికి పూనుకోసాగారు. ముస్లిం బస్తీలకు నిప్పు పెట్టడం, వాళ్ళ ఇళ్ళు దోచుకోవడం ఎక్కువైపోయింది. కొందరు ముస్లింలు భయపడి ఒంటికి భస్మం రాసుకుని హిందువుల వేషం వేసుకుని తప్పించుకుంటున్నారు. ఎవరైనా అడిగితే మేము హిందువులం అని సమాధానం చెప్తున్నారు. బాధలు భరించలేక కొందరు ముస్లింలు నగరం వదిలి పారిపోయారు. నగర రక్షణకు ప్రభుత్వం పూనుకుంది. పలు చోట్ల సైనికుల కాపలా ఏర్పాటు చేశారు. నగరవాసులకు ఆ రాత్రంతా నిద్రపట్టలేదు, ఏమవుతుందని అంత భయపడిపోతున్నారు. అరిగో వస్తున్నారు, సన్యాసులు వస్తున్నారు, హిందూ రాజ్యం వస్తుంది, దేవుడు అందరిని రక్షిస్తాడు అని కొందరు హిందువులు ప్రచారం చేస్తున్నారు. ఇంతకాలం తర్వాత ఖురాన్ షరీఫ్ అబద్ధాల కోరుగా మారిపోయిందా ఖురాన్ అని ముస్లిమ్స్ బాధపడుతున్నారట. ఇంతకాలం తర్వాత ఖురాన్ షరీఫ్ అబద్ధాల కోరుగా మారిపోయిందా? 5 పూటలు నమాజ్ చేసి మనం సాధించింది ఏమిటి? హిందువులే జయించారు కదా అని మహమ్మదీయులు గొడవ చేస్తున్నారు. ఇంత దారుణంగా రాయటం అనేది నేనైతే ఏ పుస్తకంలో చదవలేదండి. అంటే మతోన్మాదులు పుస్తకాలు రాసుకోరు. గుజరాత్లో మత కళలకు పాల్పడిన వాళ్ళు పుస్తకాలు రాసుకుంటే ఎలా ఉంటుందో అది ఇలా ఉంది. రేపులు చేసిన వాళ్ళు, బిల్కిస్ జహీరాని మీద దాడులు చేసిన వాళ్ళు, వాళ్ళ పుస్తకంలా ఉంది. కానీ ఈ పుస్తకాలు రావడానికి మెయిన్గా నాకు అనిపిస్తుంది అంటే ముస్లింలు పెద్ద ఎత్తున భారతదేశం దండయాత్రకు రావడం, ఇక్కడ పరిపాలన చేయడం, ఇవన్నీ కూడా దానికి ప్రేరేపించవచ్చు కదా. ముస్లింలు దండయాత్ర చేయడం అనేది ఇవాళ జరిగిన విషయం కాదండి. ముస్లింలు దండయాత్ర చేసింది 1000 సంవత్సరాల క్రితం విషయం. నాట్ 1 day 2 days, 500, 300 ఏళ్ళు కాదు. మొట్టమొదట సుల్తాన్ల సైన్యాలు దాడులు చేసినాయి, వాళ్ళు కూల్చారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చి దాడి చేసి వెళ్ళిపోయే సిస్టమ్ వేరు. కానీ ఆ తర్వాత మనకి చాలా గొప్ప రాజులు కూడా వచ్చారు. మొఘలుల పీరియడ్లో గోవధ కూడా నిషేధించారు. ఇప్పుడు మనకు అయోధ్య ప్రాంతంలో నవాబులు కట్టినటువంటి టెంపుల్స్ ఉన్నాయి. మనకి అందరూ ముస్లిమ్స్ అన్యాయం చేశారనేది కరెక్ట్ కాదు. షేర్షా సూరి చాలా గొప్ప కింగ్, చాలా గొప్ప గొప్ప వ్యవస్థలను ఏర్పాటు చేశారు వాళ్ళు. అక్బర్ గారి రాజ్యంలో ఆయన మంత్రులంతా కూడా హిందువులే ఉండేవారు. అంచేత ఇది నేను అక్బర్ చెప్తున్నది ఇంకో 400 ఏళ్ళ వెనకాల. ముస్లింలకు ఈ దేశానికి వచ్చింది సుమారుగా మనకి మొట్టమొదటి బ్యాచ్ కేరళకు వచ్చారు, తర్వాత సింధ్కి వచ్చారు, ఆ తర్వాత గజనీ గోరి వచ్చారు. అక్కడతో ఈ దాడుల వ్యవహారం అయిపోయింది. ఫస్ట్ కేరళకు వచ్చిన వాళ్ళు దాడులు చేయలే. తర్వాత మంచి రాజులు కూడా మన దగ్గర ఉన్నారు, మనతో కలిసిపోయారు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ముస్లింలకి తేడా ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఈ దోసుకుని వెళ్ళి తీసుకెళ్ళి లండన్లో పెట్టారని ఎవరు ఈ దేశం మందని అనుకోలేదు. తర్వాత కూడా ఎవరు లేరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ ఇక్కడే ఉండిపోయారు. వాళ్ళు ఇక్కడే డెవలప్ అయ్యారు, ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడే బతికారు తప్పితే వేరే కాదు. అంచేత ముస్లింలకు వ్యతిరేకంగా
అంటే ఆయన ఎందుకు రాశాడు పోనీ దాని జస్టిఫికేషన్ ఉందా లేదా అది వేరే ఆస్పెక్ట్. ఇది మనకి బ్రిటిష్ అనుకూలంగా ముస్లింలు వ్యతిరేకంగా రాయబడిన పుస్తకం మనకు పనికి వస్తుందని అడుగుతున్నాను నేను. ఇది ఖచ్చితంగా మతోన్మాదం అనేటువంటి పుస్తకం, జాతి వ్యతిరేకమైన పుస్తకం అని నా ఉద్దేశం. ఇది ఇలా బాగానే ఉండే. కానీ మీరు ఎందాక అడిగిన ప్రశ్న, మరి స్వాతంత్ర పోరాటంలో ఎస్ యు ఆర్ 100% కరెక్ట్. వందే మాత్రం స్వాతంత్ర పోరాటంలో చాలా గొప్ప పాత్ర పోషించింది. ఆ పాట రాసిన తర్వాత పాట జనంలోకి వెళ్ళిపోయింది. ఆ పాట కంటే ఎక్కువ నినాదం వెళ్ళిపోయింది. వందే మాత్రం అంటే అమ్మ నమస్కారం అండి. వందే మాత్రం అని అంటూనే ఉరికంబాలు ఎక్కేవారు. మాతంగిని హజరా క్విట్ ఇండియా ఉద్యమంలో లక్షల మంది అరెస్ట్ అయినటువంటి ఉద్యమంలో మాతంగిని హజరా ఆవిడ 80-90 ఏళ్ళ ముసలి ఆవిడ చరిత్ర రాశాను నేను. ఆవిడ జెండా పట్టుకుని 3 రంగుల జెండా వందే మాత్రం అంటూ బుల్లెట్లకు ఎదురెళ్ళి చచ్చిపోయింది 80 ఏళ్ళ ముసలి ఆవిడ. యూ కెనాట్ ఇమాజిన్. అంటే అంత గొప్ప నినాదంగా అంత గొప్ప పేరు వచ్చింది. సో దీని మీద చర్చ ఎట్లా మొదలైంది నేను చెప్తానండి. వందే మాత్రం 1905లో బెంగాల్ విభజన జరుగుతున్నప్పుడు కూడా గొప్ప పాత్ర పోషించింది. మళ్ళీ బెంగాల్ విభజన రద్దు అయింది, బెంగాల్ రెండు కలిసిపోయినాయి ఈ వందే మాత్రం వల్లనే. గాంధీ గారు తర్వాత ఇంకో 10 ఏళ్ల తర్వాత 1915కి వచ్చారు. 18-19లో జాతీయ స్థాయిలో ఉద్యమం ప్రారంభమైందని చెప్పా కదా. 1937 బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని ప్రావిన్సులు అంటారు, ప్రావిన్స్ అంటే రాష్ట్రాలు అనుకోండి, ఇప్పుడు రాష్ట్రం ఈ ఒక 11 ప్రావిన్సులు అయినా ఉండేవి. సంస్థానాల టైపు కాదండి, ప్రావిన్స్ అంటే రాష్ట్రం. బ్రిటిష్ ఇండియాలో రాష్ట్రాలు. ఇప్పుడు ఈ 11 రాష్ట్రాల్లో 11 ప్రావిన్సులు ఎన్నికలు చేస్తే 8-9 రాష్ట్రాల్లో ప్రావిన్సుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మిగతా 2-3 చోట్ల కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. అట్లా 90% ప్రజలు ఉండేటువంటి ఒక జాతీయ వేదికగా కాంగ్రెస్ ముందు. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించొద్దు మీరు. అది మీకు తెలుసు కదా, స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ జాతీయ వేదిక అది. అక్కడ 37లో వాళ్ళు ప్రభుత్వాలకు వచ్చినప్పుడు ఈ వందే మాతరం గీతం చర్చ వచ్చింది. ఏం చేద్దాం దీన్ని అని ఆలోచించినప్పుడు చిన్నవాళ్ళు కాదు, పెద్ద హేమాహేమీలు లాంటి నాయకులు, గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోసు, జయప్రకాష్ నారాయణ, జేబీ కృపలాని, ఒకళ్ళు కాదండి, అందరూ పెద్దలు కూర్చుని ఓ నిర్ణయానికి వచ్చారు. దీంట్లో 2 చరణాలు మనం పాడొచ్చు, మిగతా 4 చరణాలు అభ్యంతరం. అప్పటికే ముస్లిమ్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తారు, ఎందుకంటే నవల అభ్యంతరం ఒకటి ఉంది. 2 ముస్లింలకు ఒక సమస్య ఉందండి. అంటే ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ అంటాం కదా, ప్రధానమైనటువంటి విశ్వాసం ఒక మతానికి ఏముంటుంది. హిందువులు ఇప్పుడు గోమాంసం తినమంటే తినరు కదా, అది వాళ్ళ విశ్వాసం. చాలామంది విగ్రహారాధన చేస్తారు, అది వాళ్ళ విశ్వాసం. ముస్లింల విశ్వాసం ఏంటంటే ముస్లింలు అల్లాహ్ తప్పితే మరి మీ కలీమా తెలుసు కదా, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్, అంటే అల్లాహ్ మించినటువంటి దేవుడు లేడు. మీరు అల్లాహ్ పక్కన ఇంకో దేవుడిని కూర్చోబెడితే ముస్లిం చాలా హర్ట్ అవుతాడు. ముస్లిం ఏమనుకుంటాడంటే నన్ను నరకంలో కాల్చేస్తారు, మహాపాపం అనుకుంటాడు. హిందూ చూస్తే మీరు హిందూ యొక్క పూజా గృహంలో వెళ్ళి చూశారనుకోండి, ఆయన చిన్న దాంట్లో లక్ష్మీదేవి, గణపతి, సరస్వతి, ఇంకా చెప్పాలంటే షిరిడి సాయిబాబా, శ్రీ వెంకటేశ్వర స్వామి, లేకపోతే ఇష్టదైవం అంటే మెహర్ బాబా, లేకపోతే ఇంకో సుబ్రహ్మణ్య స్వామి, ఎవరినైనా పెట్టుకుంటాడు. ఇది హిందూ పద్ధతి. అంచేత హిందూ బహుదేవతారాధన చేయగలుగుతాడు, దాంట్లో ఏకదేవతారాధన ఊహిస్తాడు కూడా. కానీ ముస్లిం అలా కాదు. సో ముస్లిం మైండ్ సెట్లో ఏంటంటే మేము వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసింది, మేము మా అల్లాహకి తప్పితే మరి ఎవరికి దండం పెట్టకూడదు అంతే. మేము మాతృభూమి గురించి ప్రాణం ఇస్తాం కానీ దండం పెట్టలేము, ఓ దేవతగా ఊహించలేము. ఆ సమస్య ఇది ఏం చెప్పారు. రెండో కొంతమంది, ఇప్పుడు నేను కూడా చెప్తాను ఈ వాదన, చాలామంది ఏం చెప్తారంటే ఇప్పుడు మీరు భారత మాత అనేటువంటిది ఒక జగన్మాతగాను విశ్వాన్ని సృష్టించిన మాతగా మనం చెప్పట్లే కదా, కేవలం భారతదేశాన్ని ఒక మాతగా. ఆ రోజు డిస్కవరీ ఆఫ్ ఇండియాలో నెహ్రూ గారిని గొప్ప చర్చ చేశారు. భారతమాత అంటే ఏమిటని, భారతమాత అంటే ఏమిటని ఆయన ప్రజలు అడిగేవాడు. ఆయన స్వతంత్రోద్యమ కాలంలో నెహ్రూ గారు వేల లక్షల మంది ప్రజల దగ్గర భారతమాతకి జై అని అనేవారు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు లేదు, స్వతంత్ర పోరాటంలో ఎప్పుడు లేదు, భారతమాతకి జై అని కూడా అనలేదు. సో భారతమాతకి జై అంటే ఎందుకు అంటున్నారు అనేవాడు ఆయన. నాకు చెప్పండి భారతమాత అంటే ఏమిటి అనేవాడు. అంటే భారతమాత అంటే భారతదేశం కదండి అనేవారు. అది కాదు, అంతేనా, ఇంకేమీ లేదా అనేవాడు. అంటే ఈ నదులు, ఈ పంట కాలువలు, ఇవన్నీ చెప్పేవారు. అంతేనా అని మళ్ళీ 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 అడిగి చిట్ట చివరికి భారతమాత అంటే భారత ప్రజలే, భారతమాతకి జై అంటే భారత ప్రజలకి జై అని చెప్పించేవాడు. ఇది డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఉందండి. డిస్కవరీ ఆఫ్ ఇండియా తర్వాత దూరదర్శన్లో ఒక సీరియల్ కింద శ్యామణిగల్ తీశాడు, దాంట్లో కూడా ఎపిసోడ్ తీశారు. నేను కూడా విజయవిహారంలో నడిచేటప్పుడు ఇది భారతమాత అంటే మనకు ఉంది కదండి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే అని గురజాడ చెప్పాడు కదా, దేశం అంటే మనుషులు అని. కానీ మీరు భారతమాత విగ్రహాన్ని వ్యతిరేకించిన కాంట్రవర్సీలో కూడా మీ వర్డ్స్ చాలా వైరల్ అయ్యాయి. ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్ అండి. వందే మాత్రం అంటే తల్లికి నమస్కారం అని, ఆ తల్లి ఎవరైనా చర్చ చేస్తున్నాం ఇప్పుడు మనం ఎక్కడ డిబేట్ కావట్లేదు. మీరన్న పాయింట్ కూడా వస్తాను నేను. ఇప్పుడు భారతమాత అంటే ఇప్పుడు మనకి బయట కనిపిస్తున్నటువంటి మాత ఈవిడ. ఇప్పుడే కదండి,
ఈవిడ భారత మాత అంటున్నారు. అవును. కానీ ఈవిడ చేతిలో ఉన్న పతాకం భారతదేశానికి కాదు. అవును, కాదు. ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళ మాత చేతిలో ఫ్రెంచ్ పతాకం, రష్యా మాత చేతిలో రష్యా పతాకం ఉండాలి, భారత మాత చేతిలో భారత పతాకం ఉండాలిగా. ఎస్. ఇది అభ్యంతరం. ఇది లేకపోతే ఇది అవును. ప్రధానంగా మనకు కనిపించేది. అవును, అవును, అవును. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మొన్న 100 సంవత్సరాలు పూర్తయ్యని ప్రతి ఊర్లో సభలు పెట్టారండి. అవును. ప్రతి ఊర్లో కూడా ఈ భారత మాతని, ఇంకా వాళ్ళ కార్యకర్తలు భారత మాతకి జయ అనకపోతే నువ్వు ఈ దేశంలో ఉండట్లేదు, భారత మాత అంటే ఈవిడే అని ప్రచారం చేస్తున్నారు. మీరు అన్నట్టుగా చాలా చోట్ల నేను ఈ డిబేట్ చేసి, అవును. ఈవిడ భారతమాత అయితే కనుక ఈ దేశంలో 20 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు, ఇంకా అటు ఇటుగా ఇంకో 7-8 కోట్లు 6 కోట్లు క్రైస్తవులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, యూదులు ఉన్నారు, ఇంకా నాస్తికులు ఉంటారు, అజ్ఞేయవాదులు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. హిందూ కూడా తన విశ్వాసాన్ని ఇంకోటి మీరు రుద్దాలనుకోడు. వీళ్ళెవరు ఈవిడ భారతమాత అనుకోలేరు. తన ఒళ్ళో కూర్చున్నటువంటి పిల్లల్లో ఈ కొన్ని 20-30 కోట్లు అంటే యూరోప్లో ఏ దేశానికి అంత జనాభా లేదు. మీరు నా పిల్లలు కాదని గంటేసి ఆవిడ మా మాతను ఎలా అంటాం? ఇప్పుడు గంటేస్తుంది. ఇప్పుడు చేతిలో భారతదేశం జెండా ఉంటే మన ముస్లింలు మీరు మహమ్మద్ ప్రవక్త బొమ్మ కూడా వేయరండి, వాళ్ళ సంప్రదాయం అది, వేయకూడదు. అటువంటిప్పుడు ఈ బొమ్మను పూజించడం వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. వాళ్ళకి ఆ సమస్య కూడా ఉంది. భారత మాత అంటే భారత ప్రజలంటే వాళ్ళు ఓకే కనీసం, కానీ ఇలా అంటే ప్రాబ్లం ఉంటుంది. కానీ దీన్ని సిస్టమేటిక్గా ప్రచారం చేయడం చేస్తున్నారు. నేను చాలా చోట్ల చెప్పాను ఎందుకు చేస్తున్నారండి. అసలు ఆర్ఎస్ఎస్ గురించి మనం ఆలోచిస్తే ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాలో దేశ స్వాతంత్రం కానీ దేశం కానీ చాలా తక్కువ ఉందండి. వాళ్ళు ఇప్పుడు ఈ వందే మాత్రం ఇప్పుడు ఈయన ప్రమోట్ చేస్తున్నాడు, కానీ వాళ్ళు ఇప్పుడు వందే మాత్రం వాళ్ళ శాఖల్లో పాడలే. నమస్తే సదా వత్సలే మాతృభూమి అని మీకు తెలుసు కదా. దాంట్లో హిందూ రాష్ట్ర అనే మాట వస్తుంది. వాట్ ఈజ్ హిందూ రాష్ట్ర? హిందూ రాష్ట్ర అంటే ఏమిటి? హిందూ రాష్ట్ర అంటే ఏమిటో గురు గోల్వాల్కర్ గారు వి ఆర్ అవర్ నేషన్హుడ్ డిఫైన్డ్ అనే పుస్తకంలో స్పష్టంగా రాశాడు. ఏమనంటే ఈ దేశంలో హిందువులకు మాత్రమే హక్కులు ఉండాలి, ముస్లింలకి క్రైస్తవులకి ఇతరులకి హక్కులు ఉండడానికి వీలే లేదు. వాళ్ళు ఏమైనా హిందూ సంస్కృతి గురించి, హిందూ మతాన్ని గురించి, ఆరాధన పద్ధతుల గురించి భజన చేస్తే ఇక్కడ ఉండొచ్చు, కానీ సమాన హక్కులతో మాత్రం ఉండడానికి మేము అంగీకరించాం. ఇంత స్పష్టంగా ఆయన రాశాడు. అంతేకాదు, ఇంకా ఘోరమైన విషయం, మీకు హిట్లరు 80 లక్షల మంది యూదులను చంపించాడు గ్యాస్ ఛాంబర్స్లో. అది ఆయన ఉదాహరించి హిట్లర్ భలే పనిచేశాడు, మనం ఫాలో అవ్వదగ్గ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనారిటీల విషయంలో అని చెప్పాడు. అంటే వీళ్ళందరినీ గ్యాస్ ఛాంబర్కి పంపించి చంపించాలని. ఇందాక మీరు ఆనంద మఠంలో చంపేద్దాం అన్నట్టు చూడండి. అటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది. వాళ్ళు దాన్ని దాచుకోలేదు, ఇవాళ దాకా దాన్ని ఖండించలేదు. అదే కాకుండా భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి వీలు లేదు అని వాళ్ళ సంస్థలు సర్క్యులర్ కూడా ఇచ్చుకున్నారు. భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొకూడదు. బ్రిటిష్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ పరిపాలన దేవుడు పరిపాలన అంటే ఒకసారి హెడ్ గవర్నర్ చెప్పాడు. ఇది ఇందాక మీరు చెప్పినటువంటి ఆంగ్లేయులు మన మిత్రుల దగ్గర టాలీ అవుతుంది. అంటే వాళ్ళకి బాగా నచ్చిన విషయాలు అక్కడ ఉన్నాయి నాకు తెలిసి. వీళ్ళు 1925లో స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎప్పుడు స్వాతంత్ర పోరాటంతో లేరు, రాజ్యాంగంతో అసలు లేరు. రాజ్యాంగం రాసినప్పుడు ఈ రాజ్యాంగం ఎందుకు మనుస్మృతి ఉండాలని వాళ్ళ ఆర్గనైజర్ పత్రికలో రాసుకున్నారు. అసలు మను అనేటువంటి వాడు మహాపర్వతం లాంటి వాడు, అంబేద్కర్ ఒక లిల్లీ పుట్టు. వీళ్ళిద్దరికి పోలికేంటి అసలు? మను రూల్స్ అవర్ హార్ట్స్, మా హృదయాన్ని మను పాలిస్తున్నాడని రాసుకున్నారు. ఇది కూడా వాళ్ళు ఎప్పుడు డిజైన్ చేసుకోవట్లేదు. ఓకే, ఒకప్పుడు తప్పు చేసిన ఇప్పుడు ఒప్పుకోవాలిగా, అలా అంటలేదు వాళ్ళు. అలాగే జెండా గురించి వాళ్ళు చెప్పింది, చిచి ఈ జెండా ఏమిటి, ఈ 3 ముక్కలు, 3 అంటే మనకి ముగ్గురు అంటే ముక్కలైపోతుందని అంటారు కదా, అశుభానికి చిహ్నం ఇది డ్రిఫ్టింగ్ అవే అంటాడు గోల్వాల్కర్. అంటే కొట్టుకు వెళ్ళిపోవడం, ఇమిటేట్ చేయడం లాంటిది. మనకేం కర్మ, మనకు జెండా లేదా? మన జెండా ఉంది. ఏ జెండా? ఇదే. మన భగవద్ధ్వజం మన జెండా. భారతీయుడు ఎవడో ఈ జెండాను అంగీకరించాం. ఆ జెండా అనేది మారాల్సిందే అని చెప్పాడు. అబ్కి బార్ 400 పార్ అని కదండి లాస్ట్ టైం నినాదం. ఆయన అనుకున్నది నెరవేరలేదు. నేను అనుమానిస్తున్నాను, ఒకవేళ కనుక నెరవేరుంటే ఈ ఆగస్టు 15 ఎగరేసే జెండా ఇది అయి ఉండేది కాదు, ఇదే అయ్యేది. ఎందుకంటే జెండా మార్చాలంటే చిన్న రాజ్యాంగ సవరణ సరిపోతుంది కదండి. ఇప్పుడు మీకు చాలామంది ఏంటంటే వాళ్ళు మనుస్మృతిని రాజ్యాంగం తెస్తామని రాసుకున్నారండి. పదే తీర్మానాలు చేస్తున్నారు, చేయకుండా కూడా లేరు, దాచుకోలేదు వాళ్ళ అభిప్రాయం. అదే అభినందించాలి మనం. కానీ అందరూ ఏమనుకుంటారంటే రాజ్యాంగం తీసేసి ఇంకోటి పెడతారు. అలా చేయరు. మీకు రాజ్యాంగాన్ని 2వ టెక్నిక్ ఉంది, దాంట్లో కొన్ని పేజీలు చించేసి మళ్ళీ కొత్తగా పెడుతుంటే కొంతకాలం మారిపోతుంది. కానీ నేను అంటే స్వయంగా కొంతమంది 2-3 ఆర్ఎస్ఎస్ వ్యక్తులను కలిసినప్పుడు, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు గోవాల్కర్తో పాటు అలా హెగ్డేవర్తో పాటు అంబేద్కర్ ఫోటో కూడా నేను చూసిన 2-3 దగ్గర. సో వాళ్ళు ఎందుకు అంబేద్కర్ని ఓన్ చేసుకోగలిగినారు అసలు? అంబేద్కర్ని వాళ్ళు ఓన్ చేసుకుని ఉంటే అంబేద్కర్ని చంపేస్తామనో తిట్టేస్తామనేటువంటి వాళ్ళు వాళ్ళ శ్రేణుల నుంచి పుట్టకూడదు అసలు. అవును. ఇది ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ తన యొక్క ఉద్దేశాలని బాహాటంగా ప్రకటించే సంస్థ కాదు. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఇప్పుడు గాంధీకి సంబంధించి మీకు తెలుసు కదా, మనం గాంధీని చంపింది ఆర్ఎస్ఎస్ అని నేనంటే కనుక నాకు కేసు పెడతారు వాళ్ళు. సర్దార్ పటేల్ అద్భుతమైన మాట చెప్పాడు. ఏమనంటే, గాంధీని మీరు చంపలేదు, ఓకే,
ఎందుకంటే టెక్నికల్గా ప్రూవ్ కాలేదు, వాళ్ళ మెంబర్షిప్ లిస్ట్ కూడా లేదు. లేదు అవును, కానీ అవును, ఏ ఐడియాలజీ ఆ మహాత్ముడు ప్రాణం తీసిందో దాన్ని మీరే పుట్టించారు. అవును. ఎందుకు పుట్టించారు? ఈ మాట ఆయన గోల్వాల్కర్ రాసిన ఉత్తరంలో చెప్పాడు. ఈ ఉత్తరం మనకి ఎక్కడో కాదు, ఆర్ఎస్ఎస్ ప్రచురణలో ట్రూత్ ట్రెమ్స్ అనే బుక్ ఉంది, సత్యమే జయిస్తుంది, నిజంగానే జయిస్తుంది. ఆ పుస్తకంలో ఉంది ఈ మాట. అవును, అంచేత ఆ ఐడియాలజీని వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఎవ్రీబడి నోస్. గాడ్సే ఉరికమ్మ ఎక్కే ముందు నమస్తే సదా వత్సలే అనేది చచ్చిపోయాడు. అవును, అది కూడా అందరికీ తెలుసు. ఆయన ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త, తర్వాత కూడా ఐడియాలజీని వదులుకోలేదు ఆయన. టెక్నికల్గా నిర్మాణంలో ఉన్నట్టు ఎవడు చెప్పలేడు దాన్ని. ఇది వాళ్ళ కథ. కానీ గాంధీని ఇంతగా మీరు ఆర్ఎస్ఎస్ కింద కార్యకర్తలు కలిపిన ద్వేషిస్తాడు కదా. కానీ వాళ్ళు రోజు చేసే పొద్దున్న ప్రేయర్లో గాంధీ ఉన్నాడు. గాంధీని కలిపారు, అంబేద్కర్ని కూడా కలిపారు. అవును, అదే అంటున్నా. ఇది టెక్నిక్. ఇది ఇప్పుడు మీకు అంబేద్కర్ మీద గౌరవం ఉంటే అంబేద్కర్ నిలబడ్డ విలువల మీద గౌరవం ఉండాలిగా. అంబేద్కర్ క్యాస్ట్ ఎనిలేషన్ కుల నిర్మూలన రాశాడు. నేను గోల్వాల్కర్ గారి పుస్తకం మీ ముందు పెట్టి చూపిస్తాను. 100%. దాంట్లో కులం ఎంత గొప్పదో రాశాడు ఈయన. కులం అనేది ఎటు వచ్చి తిరిగినాక అడ్డొచ్చే గోడ, దాన్ని కూల్చాల్సిందే, లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళావని మీరు ఫేమస్ కోట్ మీకు తెలుసు కదా, జాతిని నిర్మించలేవు, నీతిని నిర్మించలేవు కులం ప్రాతిపదికన అని చెప్పాడు ఆయన. హిందువులంతా ఒకటే అని ఆర్ఎస్ఎస్ అంటది. లేదండి, హిందువులంతా ఒకటన్నప్పుడు ఎందుకు కులాల ప్రస్తుతం వస్తుంది అసలు? అంటే కులం అనేది మన బలం అని చెప్పాడు ఆయన. కులం అనేది మన బలహీనత. కులం ప్రాతిపదికమే ఎవరు నిర్మించలేదు అంబేద్కర్ సిద్ధాంతం అయితే, కులం ప్రాతిపదికమే అన్ని నిర్మించగలుగుతాం, కులం గొప్పదని స్పష్టంగా రాశాడు. రిజర్వేషన్లు ఎత్తేయాలి రాశాడు. నేను పేజీ చూపిస్తాను, స్పెషల్ ఎపిసోడ్ పెట్టుకుందామండి దీని మీద. ఆర్ఎస్ఎస్ యొక్క దృక్పథం ఏమిటి కులం మీద, మన్వర్ మేఘవంశీ లాంటి వాళ్ళ కార్యకర్తల అనుభవాలు కూడా మనం మాట్లాడుకుందాం. నేనంటే కులానికి వాళ్ళు ఇప్పుడు జీవిత చరిత్రలో ఒకటండి, హిందువుల్ని కలపాలంటే, హిందువులందరూ సంఘటన అంటే అందరూ ఐక్యం చేయాలి కదా. చేయాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎందుకు ఇప్పుడు మనం గోదావరి జిల్లాలకి, వెస్ట్ గోదావరికి, నెల్లూరుకి, కోస్టల్ డిస్ట్రిక్ట్స్కి ఏపీలో వెళ్తే మాల కమ్యూనిటీలో 90% మంది కన్వర్ట్ అయ్యారు క్రిస్టియన్లు. మా దగ్గరలో 70-80%. నెల్లూరులోకి వెళ్తే కూడా మీకు ఆ కోస్టల్ అంతా ఈ ధోరణి ఉంది, వెస్ట్లో కూడా ఉంది, ఎక్కువ ఉంటుంది అక్కడ. అయితే మిగతా కమ్యూనిటీస్ కూడా బ్రాహ్మణులు, కాపులు, రాజులు కూడా కన్వర్ట్ అయ్యారండి. కానీ 90% కాలేదే. ఎవరైనా 100 మంది, 70 మంది, 1000 మంది, 2000 మంది అంతే. మన కాశ్మీర్లో చూస్తే కనుక బ్రాహ్మణులు ఒక్కళ్ళు మిగిలిన కాశ్మీర్ పండిట్స్ మొత్తం అందరూ కన్వర్ట్ అయిపోయారు. ఎందుకు కన్వర్ట్ అయ్యారు? మిగతా వాళ్ళకి ఏదో ఇన్కన్వీనియన్స్ ఉంది ఇక్కడ. మిగతా వాళ్ళకి ఏ ఇన్కన్వీనియన్స్ మనం చూస్తే అప్పుడు అంబేద్కర్ మనకు అర్థమవుతాడు. వాళ్ళకు ఉన్న ఇన్కన్వీనియన్స్ని గట్టిగా మాట్లాడిన మనిషి ఆయన. ఇప్పుడు మనకి తిరుపతి గుడిలో 1947 దాకా మనం వెళ్ళాం. మధురై గుడిలో కక్కన్ గారని ఆయన సత్యాగ్రహ దీక్ష చేశాడు 40లో. 47లో ఇక్కడ బయ్యా సూనన్ముత్ చేశాడు తిరుపతిలో. సాణి గురూజీ విఠోబా టెంపుల్ దగ్గర చేశాడు. అంటే ప్రధానమైన దేవాలయాలు పూరి, కాశీ, వీటిలో దళితులు కానీ మిగతా కులాలు కానీ వెళ్ళే పరిస్థితి లేదు. 100%. ఇది హిందూ మతాన్ని మీరు కలపాలనుకుంటే ఇటువంటి ఉద్యమాన్ని 100 సంవత్సరాలు ఒకటేం చేయాలిగా. షో మీ వన్ యాజిటేషన్, ఒక్కటి చూపించండి. అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ ప్రవేశపెట్టినప్పుడు రోడ్ల మీదకి జనాలు తీసుకొచ్చి యాజిటేషన్ చేయించి సనాతనులకు నాయకత్వం వహించిన మనిషి పేరు కరపత్రి. కరపత్రి వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంది. ఈ కరపత్రి ఇప్పుడు లేడు, చచ్చిపోయాడు. మోడీ గారు కరపత్రి పేరు మీద స్టాంప్ రిలీజ్ చేశాడండి. ఎట్లా చేస్తారు? ఏం చేశాడని? సనాతన ఛాందసత్వాన్ని తీసుకొచ్చి ఆడవాళ్ళని తొక్కేమని చెప్పినందుక. అంటే వాళ్ళు ఎప్పుడు దాచుకోవట్లేదు విషయాల్ని. అంటే అంబేద్కర్ బొమ్మ ఎవరైనా పెట్టుకున్నా చాలామంది బీసీఎస్సీ శ్రేణులు అంబేద్కర్ని అభిమానిస్తారు కాబట్టి గబుక్కుని పెట్టుకుంటారు. ఆర్ఎస్ఎస్ దాన్ని ఓపెన్గా మాట్లాడే మనిషి కాదు. కానీ మీకు 1 by 1 నా ఒపీనియన్ చెప్తున్నాను, నా వ్యక్తిగత ఉద్దేశం, గాంధీ గారిని, జాతీయోద్యమాన్ని దెబ్బకొట్టడానికి వాళ్ళు అంబేద్కర్ని కర్ర వాడుకున్నారు, లేకపోతే చీపురు వాడారంటే కరెక్ట్గా ఉండదేమో. ఆ తర్వాత దాన్ని మూలపెట్టడం, విరిచి అవతల పడడం చేస్తారు. వాళ్ళ అంబేద్కర్ని కేవలం ఒక సాధనంగా వాడుకుంటారు. అంబేద్కర్ యొక్క అసలైనటువంటి లక్ష్యం ఏదైతే క్యాస్ట్ ఎనిలేషన్, కుల నిర్మూలన ఉందో దానికి బద్ధ వ్యతిరేక ఆర్ఎస్ఎస్. ఈ 100 సంవత్సరాల చరిత్రలో బ్రాహ్మణ తప్పితే క్షత్రియుడు కేవలం 6 సంవత్సరాలండి. రజ్జుబయ్య 100 ఏళ్ళు బ్రాహ్మలే. వాళ్ళ కార్యకారిణి సభలో ఇప్పటిదాకా ఇంకా. కానీ ఆ బ్రాహ్మణులు కూడా ఓన్లీ చిత్ బ్రాహ్మణుల ఒక కమ్యూనిటీ వాళ్ళే ఉంటారు అనేది మహారాజ్. అవును, యు ఆర్ రైట్. అందరి బ్రాహ్మణులు కూడా ఇంకా మీరు కరెక్ట్గా చెప్తారు, కఠోరమైనటువంటి బ్రాహ్మణులు వాళ్ళు. నేనేమంటానంటే అధికారం ఇప్పుడు మోదీ గారి దగ్గర అధికారం ఉందా లేదా అనేది మన కులగణన ఇష్యూ చూసాము. కులగణన మోదీ గారు చేయమని కోర్టులో అఫిడవిట్ వేసుకున్నాడు, నేను చేయను అని. ఎందుకు వేయవా అంటే ఆల్రెడీ ప్రింట్ అయిపోయినండి లిస్టులు అని చెప్పాడు. కులగణన గురించి 2021 నుంచి 5 ఏళ్ల నుంచి మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరూ చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు కులగణన ఆర్ఎస్ఎస్ నాగపూర్ నుంచి రుమాలు రూపంగానే మొత్తం చేస్తానని మారాడు. పవర్ ఎవరి దగ్గర ఉంది? అక్కడ ఉంది, నాగపూర్లో. ఆ నాగపూర్ దగ్గర ఉన్నటువంటి కేంద్రంలో బ్రాహ్మణులే ఉన్నారు. ఇక్కడ ఎవడున్నాడు ఇంపార్టెంట్ కాదు, అక్కడ ఎవడున్నాడు ఇంపార్టెంట్. నేనేమన్నానంటే సరే ఈ పాయింట్కి వద్దాం. మనం
ఈ వందే మాత్రం కవర్ చేసుకోవడానికి. దీంట్లో ఈ యొక్క మాత ఎవరైతే ఉన్నారో, నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పానండి, ఎవరైతే ఈవిడ భారత మాతను ప్రచారం చేస్తున్నారో వాళ్ళు దేశ వ్యతిరేకులు, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. ఎందుకు భారత మాత? మీరు దుర్గా మాతనండి, ఆర్ఎస్ఎస్ మాతను కూడానండి. ఇప్పుడు కాదండి, నేను విజయ విహారం అంటే ఇప్పుడు కాదు, 2004 అండి, నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్దామని తీసుకొచ్చాను. మేము విజయ విహారం పత్రికలో ఇగో వీళ్ళు విదేశీయుల ఆర్ఎస్ఎస్ వాళ్ళని వేసాం మేము. ఈ ఇష్యూలు అంటే చర్చ ఇదే నడుస్తుంది, భారతమాతకు సంబంధించింది. నేను అంటే 22 సంవత్సరాల క్రితం ఈ బొమ్మ వేసి రాశాను, ఆర్ఎస్ఎస్ మాత ఈవిడ అని. అంటే 2000 నుంచి మాకు అంటే ఆల్మోస్ట్ ఒక 22 సంవత్సరాల క్రితమే మీరు అప్పటి నుంచే చెప్తున్నారు. ఈ ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ మాకు ఇవాళ కాదు, ఫస్ట్ ఇష్యూకే మేము ఫస్ట్ ఇష్యూ నుంచి మేము ఈ ఇష్యూస్ మాట్లాడుతూనే ఉన్నాం. అంటే ఇవే కాదు, ఇంకా చాలా విషయాలు. ఇది కూడా 2004 నాటి ఇష్యూ అండి. దీంట్లో ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఉమాభారతి గారు జెండా యాత్ర చేశారు, అవును, తిరంగా యాత్ర అంటారు దాన్ని. అవును. ఆవిడ పాయింట్ ఏంటంటే కర్ణాటకలో ఈద్గా మైదానంలో 3 రంగుల జెండా ఎందుకు ఎగరేయట్లేదు అని కోపం. ఇప్పుడు తిరుపతిలోను, పూరిలోను, అన్ని టెంపుల్స్లో వాటిలో వేరే వేరే జెండాలు ఎగరేస్తారు, కానీ జాతీయ జెండా ఎగరేరు. ఈద్గా మైదానం మత సంబంధమైంది, వాళ్ళ జెండా వాళ్ళు ఎగరేసుకుంటారు. ఆవిడ ఇష్యూ చేయకూడదు. ఆర్ఎస్ఎస్లోనే ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో నాగపూర్లో 2001 దాకా జాతీయ జెండా ఎగరలేదు. ఎవరు మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ జెండా ఎందుకు ఎగరని పట్టుకెళ్ళి వెళ్తే బాగుండదని అందరి ముందు కాదనలేక ఎగరేశారు. అప్పటి నుంచి వస్తున్నారు. అంబేద్కర్ ఎట్లా వాడుకుంటారు అట్లా. సో వాళ్ళు జాతీయ జెండాకి ఏ రోజు అనుకూలంగా లేరండి. ఈవిడ తిరంగా యాత్ర చేసింది. ఈ తిరంగా యాత్ర చేసినప్పుడు, అమ్మ మీరు తిరంగా యాత్ర చేస్తున్నారు, ఎప్పటి నుంచి మీరు జెండాను గౌరవించారని మేము దీని మీద రాసాం. ఇదండి స్టోరీ. దీంట్లో ఆ రోజు జెండా గురించి యాత్ర చేసినప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు 1000 మంది వెళ్ళారు. వాళ్ళు కూర్చుని జాతీయ జెండాని పరిచి దాని మీద మందు ఆడవను పేకాడుకోవడం చేస్తున్నారు. ఆ రోజు పత్రికలన్నింటిలో వచ్చిన ప్రధానమైనటువంటి ఫొటోస్ ఇది. ఇక్కడ కూడా నేను ఆర్ఎస్ఎస్ మాత ఈవిడ అంటే నేను కన్సిస్టెంట్గా ఈ విషయాలు చెప్తున్నాను ఎప్పటి నుంచో, మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. అయితే ఈ పని చేస్తున్నప్పుడు ఈవిడ జాతీయ భారతమాత కాదన్నప్పుడు దీన్ని నేను పోలీసులో చట్టమో ప్రాసిక్యూట్ చేయాలని చెప్తున్నానండి నేను. లేకపోతే ముఖ్యమంత్రులు, హోంమంత్రులు ఎవరో ఒకళ్ళు చేయాలి కదా. కానీ నేను నరేంద్ర మోదీ గారు రాసినటువంటి పుస్తకాన్ని రీసెంట్గా కొనుక్కున్నానండి, హిందీ పుస్తకం అండి, నరేంద్ర మోదీ గారు రాశారు. దీని పేరు జ్యోతిపుంజ్. ఈ పుస్తకాన్ని వారు 2023లో వచ్చిందండి ఈ పుస్తకం. వారు ఎప్పటి నుంచో ప్రధానిగా ఉన్నారు మీకు తెలుసు కదా, 2014 అంటే ప్రధానిగా అప్పటికి చాలా కాలం నుంచి ఉంటున్నారు వారు. వారు తన పుస్తకంలో భారతమాత అని రాసి ఈవిడ పంపించారు. ఎలా ఇస్తారు? రాజ్యాంగంలో ఈ భారతమాత ఉన్నదా? లేదు. ఈ జెండా ఉన్నటువంటి భారత జెండా కానప్పుడు భారతమాతని వారిలా అంటారు. వారి పుస్తకంలో ఏ రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసి ప్రధాని అయ్యారో దాన్ని ఉల్లంఘిస్తూ వేరే రకమైనటువంటి బొమ్మని ఆయన భారతమాత అని ప్రచారం చేయటం అనేది ఒక ప్రధాని హోదాలో వారు చేయకుండా ఉంటే బాగుండేది కదా. నేనే అన్నది ఏంటంటే, ఇప్పటిదాకా నేను ప్రచారం చేసిన మనిషిని ఇది చూసి కంగు తిని ఇప్పుడు ప్రధాని మోదీ గారినే ప్రాసిక్యూట్ చేయమని అడగాలి నేను. ఆయన ప్రాసిక్యూట్ చేసేవాడు కంచె చేనుని మీస్తే కంచెని ఎవరు శిక్షిస్తారు? ఇది సమస్య. అయితే ఇది బాహాటంగా ఇప్పుడు వీళ్ళు స్వయం సేవకులండి. నరేంద్ర మోదీ ఒక స్వయం సేవకు, వాజ్పేయి, అద్వానీ స్వయం సేవకులు. వీళ్ళని ఆర్ఎస్ఎస్ ఆదేశిస్తే బలరాజ్ మధోక్ దగ్గరికి అద్వానీ, వాజ్పేయి వెళ్ళి ఆ రోజు జనసంఘలో జాయిన్ అయ్యారు. అలాగే కేశుభాయ్ పటేల్ ముఖ్యమంత్రిగా ఉండగా మోదీ గారిని అనేక మందిని మనం చూస్తూ ఉంటాం కదా, కార్యకర్తలు పంపిస్తారు. దత్తాత్రేయ గారు కూడా అలా వెళ్ళినవారు. ఆ విధంగా ఆ ప్రచారకులు పంపించడం నేను దాన్ని తప్పు పట్టట్లేదు, కానీ వాళ్ళ యొక్క ఇంటర్నల్ సంబంధించినటువంటి రైట్. కానీ హిందూ రాష్ట్ర ఐడియాలజీని వాళ్ళు ముందుకు తీసుకెళ్లేటువంటి పనిలో ఉండి ఒక్కొక్క స్టెప్, ఇప్పుడు గత నినాదాన్ని ఇప్పుడు మీరు ఇందాక అంబేద్కర్ అన్నారు, మీరు గాంధీ సోషలిజం అనేది మీకు బీజేపీ యొక్క ప్రధాన నినాదం మీకు తెలుసా? ఇప్పుడు బీజేపీ పార్టీ పెట్టిన తర్వాత జనతా పార్టీని చీల్చి మళ్ళీ బీజేపీగా ఏర్పడినప్పుడు మా నినాదం గాంధీని వ్యతిరేకిస్తారు, సోషలిజం పనికిరాదని మొన్న దత్తరత్న హోసబలే గారు సెక్యులరిజం సోషలిజం తీసేయాలని గొడవ పెట్టాడు. కానీ గాంధీ సోషలిజం సంఘ పరివారంలో ప్రధానమైనటువంటి బీజేపీ అట్లా నినాదంగా స్వీకరిస్తుందంటే వాళ్ళు చేయగలుగుతారు. అద్వానీ గారు కూడా సూడో సెక్యులరిజం అనేవారు. మీరు చదువుకుంటూ ఉన్నారేమో ఆ టైంలో అనుకుంటున్నాను. సూడో సెక్యులరిజం అంటే అర్థం కుహనా లౌకికవాదం. అంటే సూడో సెక్యులరిస్టులు అని అవతరాలను తిడుతారంటే మీరు సెక్యులరిస్టులు కాదు, మేము సెక్యులరిస్టులు, మేము లౌకికవాదులం అనే కదా. ఇవాళ సెక్యులరిజం అనేది తిట్టుగా మారిపోయింది. భూతపదం.
అంటే ఇవి దశలు అనమాట. అవును. అంటే మొట్టమొదటి కొంతకాలం పాటు మనని దాని నుంచి దూరం చేస్తారు, తర్వాత దాన్ని తిట్టుగా మారుస్తారు. అవును. ఇప్పుడు అంబేద్కర్ విషయం కూడా అలాగే మాట్లాడతారు. ఇప్పుడు అంబేద్కర్ అంటే రీసెంట్ గా నేను ఒకటి చిన్న మీకు చూపించాలి నేను. ఓకే, ఇది ఒకసారి చూడండి మీరు. ఇది ఇప్పుడు కల్పిత నాయకుడు అని చెప్పేసి అదే కనిపిస్తుంది. కల్పిత నాయకుడు ఒకసారి మీరు చదవండి క్లియర్ గా. వీలైతే ఫ్యాబ్రికేటెడ్ లీడర్ అసలు మీరే చూపించండి. అది ఇప్పుడు నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది ఆ బుక్. అసలు లీడర్ సావర్కర్. ఇప్పుడు అది ఆ బుక్ తెలుగులో ఓకే ఫస్ట్ వర్షన్ రిలీజ్. ఈ వ్యక్తి అంబేద్కర్ని చంపేస్తానని అనడం అనేది, బతికుంటే చంపి ఉండేవాడిని, నాకు ఛాన్స్ లేకుండా పోయిందని అనడం అనేది, దానికేం పాశ్చాత్తాపం కూడా ఆయన ప్రకటించలేదు. ఇది ఆశ్చర్యం ఏంటంటే ఈయన దళితుడి చేతే మనుస్మృతిని తగలబెట్టడం అనే విషయం మీద ఇప్పుడు దళితుల చేతే దాడులు చేస్తారు. అవును. మనుస్మృతి ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాంటెడ్లీ చేపిస్తున్నటువంటి. నేను అదే చెప్తున్నానండి, ఒక కర్రగా ఆయన వాడారు, తర్వాత దాన్ని పక్కన పెట్టేస్తారు. ఇది ఒక స్ట్రాటజీ తప్పితే ఒరిజినల్ ప్రేమ కానే కాదు. ఎందుకంటే ఆయన కుల నిర్మూలన మీద ప్రేమ ఉందా లేదా అని చెప్పడానికి వాళ్ళ ఆచరణ మనకు సరిపోతుంది కదా. సో ఇక్కడ నేను ఈ కొన్ని విషయాలు ఇది ఒక స్టెప్ బై స్టెప్ చేస్తున్న విధానం అండి. చూడండి, దేశ వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత, వేర్పాటువాదం, ఈ రెండింటి భాగంలో దానిలో కల్పిత నాయకుడు, అంబేద్కర్ చరిత్రలో దాగిన నగ్న సత్యాలు అని చెప్పేసి ఆయన గురించి రాసినట్టు డిబేట్ పెట్టుకోవచ్చు. దాన్ని చాలా డిబేట్ పెట్టచ్చు. అది కంప్లీట్గా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక నినాదంలో భాగంగా, వాళ్ళ ఐడియాలజీలో భాగంగా ఇది ఈ బుక్ రిలీజ్ అవుతుంది. అక్కడి నుంచే ఇప్పుడు ఆ చెట్టు నుంచి ఇలాంటి విషయ పేర్లు ఎందుకు వస్తాయని నా ప్రశ్న. ఎస్ ఇది ఉంది కాబట్టే కదా. ఎస్ అలాగే ఇప్పుడు మోదీ గారు గత ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం ఇంకా 3 రోజుల్లో మనకు వచ్చేస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఎర్రకోటపై జెండా ఎగరేసిన తర్వాత స్వాతంత్ర దినోత్సవం రోజు ఏం చేయాలండి? స్వాతంత్ర పోరాట వీరులను తలుచుకోవాలి. ఎవరెవరు నెత్తురు దారపోసారో, అష్ఫాకో, బిస్మిల్లో, నేతాజీ సుభాష్ చంద్రబోస్, గాంధీ గారు, వీళ్ళందరి పేర్లు చెప్పాలి కదా. ఆ రోజు ఆయన ఆర్ఎస్ఎస్ గురించి చెప్పాడు. ఎర్రకోటమి జెండా ఎగరేసి స్వాతంత్ర పోరాటంలో ఒక్కరోజు కూడా లేకుండా బ్రిటిష్ వాళ్ళని ప్రస్తుతిస్తూ తన మెంబర్స్ స్వతంత్ర పోరాటంలో పాల్గొనడానికి వీల్లేదు అని సర్క్యులర్ జారీ చేసినటువంటి సంస్థ పేరు ఎట్లా చెప్తారు? దారుణం కదా. ఆయనకు అంత ప్రేమ ఉంటే ఆ సాయంత్రం టీ పార్టీ ఇచ్చి ఆర్ఎస్ఎస్ గొప్పతనం చెప్పుకోవచ్చు. ఎర్రకోటమి చెప్పకూడదు అంటాను నేను. ఎర్రకోటమి జాతి నిర్మాతల పేర్లు చెప్పాలి. అయితే ఆయన చాలా మొండిగా తన ఈ హిందూ రాష్ట్ర ఎజెండాను నెట్టే మనిషిగా నాకు కనిపిస్తున్నాడు ఆయన. అబ్కీ పార్ 400 పార్ అనడంలోనే ఆయనకు ఆ మనసులో ఆ డిజైన్ ఉంది. 400 రాలేదు, కానీ ఇప్పుడు ఇది ఎదిరించలేనటువంటి మిత్రులు ఉన్నారుగా భయంతో. ఇప్పుడు బీజేపీకి శత్రువుల కంటే మిత్రులు ఎక్కువ భయపడతారు. ఇది ఏ మిత్ర పార్టీని ఉంచలేదు. సమతా పార్టీ కావచ్చు, జనతాదళ్ కావచ్చు, అన్ని పోయినాయి. ఈ తెలుగుదేశం పార్టీ ఉంటుంది లేదు నాకు తెలియదు. దాన్ని కూడా తినే ప్రయత్నం చేస్తారు. శివసేన పోయింది. అట్లా మిత్ర పార్టీలను ధ్వంసం చేసే కల్చర్ ఉంది. అంచేత ఎవరు ఎదురు తిరగలేకపోతున్నారు. అంచేత వాళ్ళ ఎజెండాని ముందుకు నెట్టే క్రమంలో వాళ్ళకి అడ్డున్న విషయాలు రెండే అండి. ఒకటి రాజ్యాంగం, దాంట్లో ఉన్న లౌకికత్వం, అందరికీ సమాన హక్కులు, అందరికీ సమానమైన గౌరవం. రెండో సమస్య ఏమిటంటే ఏదంటే జెండా. ఈ జెండా సింబల్గా ఉంది. ఈ జెండాని మార్చాలి, దీన్ని మార్చాలనే ఆలోచన వాళ్ళకి స్పష్టంగా ఉంది. జాతీయ జెండాను తీసేసి ఓన్లీ ఆర్ఎస్ఎస్ జెండా, జాతీయ జెండా అంతే. భగవద్గీత అదే కదా, భారతమాత. ఆయన చెప్పిన పుస్తకం అదేగా. అక్టోబర్ 2 వచ్చిందండి ఈ స్వాతంత్ర దినోత్సవం తర్వాత. లాస్ట్ 2025 అక్టోబర్ 2న గాంధీ గారి జయంతి మనకు తెలుసు. అదే రోజు విజయదశమి రోజు వచ్చింది. అదే రోజు ఆర్ఎస్ఎస్కు 100 సంవత్సరాలు పూర్తయినాయి. సరే, ఈయన ప్రధానిగా ఈయన గాంధీ గారి గురించి చెప్పాలి, హిందూగా విజయదశమి గురించి చెప్పాలి, ఆర్ఎస్ఎస్ అభిమానిగా సాయంత్రం నాగపూర్ వెళ్ళి వాళ్ళకి చాక్లెట్లు పంచినా నాకు అభ్యంతరం లేదు. కానీ ఈయన మూడో పని ఎంచుకున్నాడు. నేను ఎల్బీనగర్లో ఉంటాను. ఎల్బీనగర్ నుంచి గాంధీ దర్శన్ అనేటువంటిది ఇప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో గాంధీ భవన్ పక్కన ఉంటుంది. ఆ బిల్డింగ్కి వెళ్ళాను నేను, అంటే ఒక ఫంక్షన్ గురించి. అప్పటికే గాంధీ వ్యతిరేకత పెరిగిపోయింది కాబట్టి ఆ బిల్డింగ్కి కరెంట్ కట్ చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు చీకట్లో మేము గాంధీ జయంతి జరుపుకున్నాం రోజు. నేను వచ్చే ఎల్బీనగర్ నుంచి అక్కడ దాకా నేను వచ్చే ఎల్బీనగర్ నుంచి అక్కడ దాకా ఎక్కడ గాంధీ బొమ్మ కనిపించలేదు నాకు. ఎటు చూసినా ఆర్ఎస్ఎస్ జెండాలు ఎగురుతున్నాయి. సరే, ప్రజల ఇష్టం కదండి, నేను దాన్ని తప్పట్టట్లేదు. కానీ ప్రధానిని అడగకుండా అలా ఉంటాం. ప్రధాని ఆ రోజు 2 పనులు చేశారు. ఒకటి, ఒక స్టాంప్ రిలీజ్ చేశారు. ఏమిటంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని రిపబ్లిక్ డే పరేడ్కి 1962లో ప్రధాని ఆహ్వానిస్తే పాల్గొన్నారు. ఇది ఫోటోని పెట్టారు ఆయన. నేను చాలా ఛానల్స్లో అడిగానండి, ఇది నిజమైతే మీరు ప్రధానే కదా, ప్రధానమంత్రి కార్యాలయంలో ఆర్ఎస్ఎస్కి ఇచ్చినటువంటి ఇన్విటేషన్ ఏదో దాన్ని బయటపెట్టండి. మీ దగ్గర ఖచ్చితంగా రికార్డు ఉంటుంది. లేదనుకోండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర ఆఫీస్లో కూడా ఉంటుందిగా. ఏమంటే చిన్న చిన్న ఫోటోలో జాగ్రత్త పెట్టారు. మరి ప్రధాని మీకు పంపించిన ఆహ్వానాన్ని బయటపడేస్తారా? పడేరు కదా. ఇద్దరు ఎవరో వాళ్ళు బయటపెట్టండి, లేకపోతే పశ్చాపతం ఇది. వాళ్ళిద్దరు బయటపెట్టలేదు. సరే, వారి దాకా నా వాయిస్ వెళ్ళకపోవచ్చు, కానీ అనేక మంది ఆర్ఎస్ఎస్ మిత్రులు వింటూనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరు బయటపెట్టలేదు. లేదు కాబట్టి సరే, ఓకే.
ఆ తర్వాత వారు ఇది రిలీజ్ చేశారండి. ఇదొక కాయిన్ అండి. కాయిన్స్ మనకు తెలుసు, ఇవి అల్యూమినియం తర్వాత వేరే మిక్స్డ్ అల్లాయ్ మెటల్స్తో తయారు చేస్తారు. ఇది అందువల్ల మల్టీ కలర్ ఉండదు. మన నాణ్యాలు ఎలా ఉంటాయి, సిల్వర్ కలర్లో ఉంటాయి. ఇది ఈ జెండా అందుకని 3 రంగులు కనిపించట్లేదు అని అనుకుందామంటే దాని షేప్ చూస్తుంటే అది ఖచ్చితంగా వెరీ మచ్ ఆబ్వియస్ భగవద్ ధ్వజమే కనిపిస్తుంది. తర్వాత ఈవిడ ఆర్ఎస్ఎస్ ప్రచారంలో ఉన్నటువంటి భారతమాత. ఈయన దీన్ని రిలీజ్ చేసి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా నిక్కర్లు వేసుకుని ఉన్నారు. మన దేశంలో ఇలా దండం పెట్టుకుంటాం, ముస్లిమ్స్ అయితే సలాం అంటారు, కానీ ఇది లేదు మనకి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ నల్ల టోపీ, ఈ బ్లాక్ బెల్ట్లు, తర్వాత ఇవేవి హిందూ కల్చర్లో లేవు. ఇంకొన్ని రోజులు దండం మనిషి ఇట్లా అంటారు. అయితే నేననేది దీన్ని రిలీజ్ చేసి ప్రధాని హోదాలో భారత మాత ఈవిడని చెప్పాడు. నేను అడుగుతున్నాను, ఇది దేశ యొక్క పదవిని, ఆయనకున్న అధికారాన్ని సంపూర్ణమైన దుర్వినియోగం. మీరు ఆర్ఎస్ఎస్ డబ్బులతో ఈ పని నాగపూర్లో చేయండి నేను అడిగేవాడిని కాదు. మోదీ గారు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని, మోదీ గారు అమిత్ షా గారు ఫంక్షన్ పెట్టుకుని రిలీజ్ చేసుకోండి నేను కాదన్న. ప్రధానిగా ట్యాక్స్ పేర్ నామని ఎలా ఖర్చు పెడతారండి? నా డబ్బులు ఖర్చు పెట్టి మీరు ఈవిడ భారతమాత రాజ్యాంగంలో లేని మాతను పట్టుకొచ్చి భారతమాత చెప్తావా నువ్వు ప్రధానిగా ఉండి? ఈ అధికారంతో చెప్తారు మీరు ఈ పని? మీరు వ్యక్తిగతంగా రచయితగా ఏదో రాశారంటే నేనేమనలేదు, కానీ దేశ ప్రధానిగా దేశ ప్రజల యొక్క సొమ్ముని దురుపయోగం చేస్తూ ఓపెన్గా ఈ నాణ్యమాన్ని రిలీజ్ చేశాడు. దీన్ని విత్డ్రా చేసుకోమని నేను చాలా చోట్ల అడిగానండి. ఇవన్నీ మీకు అంటే మాత అంటే భారతమాత, వందే మాతరం. వందే మాతరం అంటే ఆయన చక్కగా మన 50 ఏళ్ళు పూర్తయినప్పుడు ఏఆర్ రెహమాన్ మా తుజస్సలాం అని అంటే అంతే, తల్లి నీకు నమస్కారం, ఇంక అంతకంటే ఏం పెద్ద మీనింగ్ ఏం లేదు దాంట్లో. మనం చిన్నప్పటి నుంచి కూడా సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యాం అంటే చక్కటి పంటలు, చక్కటి గాలి, చక్కటి నీరు, చక్కటి నదులు, ఇది బాగానే ఉంది. కానీ త్వమిహి దుర్గా, అమ్మా నీవు దుర్గామాతవి, దశ ప్రహరణ ధారిణి, 10 ఆయుధాలు కలిగి ఉన్నావు అమ్మా 10 చేతుల్లో. ఇప్పుడు మీకు హిందూ దుర్గాదేవి కాకుండా ఇంకెవరైనా వస్తారు? దుర్గాదేవి పేరు వచ్చింది, వాణి సరస్వతీదేవి పేరు వచ్చింది, లక్ష్మీదేవి పేరు వచ్చింది. వీళ్ళని ముస్లింని దీన్ని నువ్వు పాడాల్సిందే అని ఈ మొట్టమొదట ఏం చేస్తారంటే జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజున ఈ శకటాలు ప్రదర్శిస్తారు కదా. అవును, ఎవరు చూడలేదండి దీన్ని, నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి. ఈ 4 చరణాలు ఏవైతే ఉన్నాయో మొట్టమొదట ఈ 4 చరణాలు శకటాలుగా ప్రదర్శించారు. నవంబర్లో ప్రకటన ఇచ్చారు పార్లమెంట్ వేదిక మీద, చెప్పాను కదా. అవును, 2 రోజులు 3 రోజులు తిరగకుండా ఒక జీవో ఇచ్చారు హోమ్ మినిస్ట్రీ తరఫున. ఏమనంటే 6 చరణాలు పాడాల్సిందే, ఎవరికి రావండి 6 చరణాలు. మీరు మీ ఛానల్లో ఎవరైనా ఆర్ఎస్ఎస్ పెద్దలు కూర్చోబెట్టి 6 చరణాలు పాడమనండి, ఇంపాసిబుల్. వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి 6 చరణాలు సర్క్యులేట్ చేయాలట, అందరికీ ముందర ప్రింట్అవుట్లు తీసి ఇవ్వాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ స్కూల్స్లో, వీటన్నిటిలో అన్ని రకాల మతస్థులు ఉన్నారండి. ఇప్పుడు ముస్లిం సమస్య ఏంటంటే ఆయన దుర్గాదేవి స్తుతి చేస్తే మహాపాపి అవుతాడు, ఆయన నరకానికి పోతాడు. ఆయన అభిప్రాయం, ఆయన విశ్వాసం, అది విశ్వాసాన్ని గౌరవించాలి. కాబట్టి మీరు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే మన ఇద్దరిని ఒప్పుకోరు, కానీ ఒక సిక్కు వస్తే కనుక ఆయన కత్తిపట్టుకుని వెళ్ళడానికి ఒప్పుకుంటారు. ఆయన విశ్వాసం కాబట్టి ఎవరి విశ్వాసాలని గౌరవించాలని మనకు రాజ్యాంగంలో శుభ్రంగా రాసిపెట్టారు. ఇప్పుడు ఆయన విశ్వాసానికి సంబంధం లేదని పాడాల్సిందే అని మెడ మీద కత్తి పెట్టడం అనేది రాజ్యాంగంలో ఏ మాత్రమైనా ఎవరైనా బుద్ధి ఇంగితం ఉన్నవాడు ఒప్పుకుంటారా? వీళ్ళు సర్క్యులర్ జారీ చేసిన వెంటనే మంత్రులు ఏం చెప్పారంటే 3 సంవత్సరాలు జైలు మీరు పాడబోతాయని చెప్పారు. చాలామంది ఆందోళన చెందాం, నేను చాలా చోట్ల మాట్లాడాను. సుప్రీంకోర్టుకి కొంతమంది వెళ్ళారండి. అంటే వీళ్ళు ఎంత తెలివిగా క్యాలిక్యులేట్గా ఉన్నారు చెప్పడానికి చెప్తున్నాను ఇదంతా. సుప్రీంకోర్టు పెడితే సుప్రీంకోర్టు అంది, ఏమన్నా ఈ జీవోలో ఎక్కడ కూడా శిక్షలు లేవే, ఏం బాధ మీకు అని కొట్టేసింది. అంటే ఈ కొట్టేయడం అనేది కావాలి వాళ్ళకి. అంటే సుప్రీంకోర్టు అలా కొట్టేయాల్సింది కాదని అనుకుంటాను నేను ఇప్పటికీ. ఎందుకంటే వ్యవస్థలో మనకి మీకు ప్రజాస్వామ్యం అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచరు, జ్యుడిషియరీ, పత్రికలు, మీడియా, 4 మీద కూడా అనుమానం వచ్చే పరిస్థితి తెచ్చారు. ఏదో అక్కడక్కడ మీలాంటి ఆశాదీపాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 సుప్రీంకోర్టు ఇంత ఓపెన్గా దుర్గాదేవి స్తుతిని పాడమని చెప్పతే ఒప్పుకోవాల్సింది కాదు, సజెషన్ అయినా కూడా. శిక్షలు లేవనే కారణం తీస్తారండి. గవర్నమెంట్ చాలా కాషస్గా వెయిట్ చేస్తుంది. 6 చరణాలని ఎక్కడ బిల్లు కింద పెట్టలేదు, చట్టం తేలేదు. 6 మీకు 1950లో రాజ్యాంగ రచనా సభ తీర్మానం చేసింది 2 చరణాలని. 37లో గాంధీ గారు వాళ్ళు తీర్మానం చేసిన 2 చరణాలు కామన్గా మన అందరికీ తెలిసిన చరణాలు కదా సార్. 1937లో నేను ఇందాక చెప్పాను కదా, ఏది నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, మొత్తం అందరూ ప్రముఖులంతా ఉండగా చేసింది. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్, అసలు రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు చెప్పాలి, రవీంద్రనాథ్ ఠాగూరే వందే మాతరానికి బాణీ కట్టినవాడు. వందే మాతరం అది ఆయన బాణీ. ఎప్పుడో కాంగ్రెస్ సభలో దాన్ని ఆలపించాడు, ఆయనకి ఇష్టం ఆ పాట. ఆయన కూడా అడిగారు
ఆయన ఒక బెంగాలీ, బంకించంద్ర ఒక బెంగాలీ, సుభాష్ చంద్రబోస్ ఒక బెంగాలీ. సుభాష్ చంద్రబోస్ ద్వారా సుభాష్ చంద్రబోస్ అడిగితే 2 చరణాలు మాత్రమే పాడాలి, మిగతా 4 చరణాలు దేశ ప్రజలు పాడాల్సినవి కాదు, అది దుర్గాదేవిది, మనకు అవసరం లేదు అని ఆయన పటేల్ కూడా ఠాగూర్ కూడా చెప్పాడు. ఆయన విశ్వకవి. ఇప్పుడు ఇంతమంది అభిప్రాయాలు కలిసినాయండి. అదే అభిప్రాయాన్ని రాజ్యాంగ రచనా సభ డిస్కషన్స్లో బాబు ఈ 2 చరణాలని వాళ్ళు ఆమోదించారు. మీరు ఇందాక అడిగారు, అదే చరణాలు, మనం అప్పటి నుంచో పడుతుంది అదే. ఈ 2 చరణాలు ఎవరికి అభ్యంతరం లేదు. దాంతో ముస్లింలకు కానీ ఎవరికైనా అభ్యంతరం ఉండదు, కానీ మిగతా ముస్లింలకి ఫోర్స్ చేయకూడదండి. ఇప్పుడు కొంతమంది అంగీకరిస్తున్నారు ఏంటంటే ఇది అల్లాతో సమానం కాదని, కొంతమంది మేము అసలు ఎవరికి ఈ దేవత ఎవరికి కూడా మేము అనకూడదు అని అంటున్నారు. అతన్ని మన సోదరుడిని మనం ఒప్పించుకోవాలి తప్పితే నువ్వు అడవి కత్తి పెట్టడం అనేది ఉద్రిక్తతలకు దారితీస్తుంది. అంచేత దీనికి జనగణమనకి పెట్టినటువంటి నిబంధనలు దీనికి పెట్టలేదు. 1971లో ఆమోదించిన చట్టం ఏమిటంటే ఇది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు ది నేషనల్ హానర్, జాతీయ గౌరవాలని అవమానాలను నివారించే చట్టం. దాంట్లో మనకి ఈ జెండా ఎట్లా ఎగరేయాలి, మనకి జాతీయ గీతం ఎట్లా పాడాలి, ఇవన్నీ దాంట్లో వచ్చినాయి. మీరు అలా చేయకపోతే కనుక మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయొచ్చు. ఆ చట్టంలో ఈ మొన్న జూలై జస్ట్ ఈ 10 రోజుల క్రితం దాన్ని లింక్ పెట్టారు. వందే మాత్రం కూడా కలిపేశారు. 3 సంవత్సరాలు జైలండి. ఇప్పుడు మీకు సమస్య ఎలా వస్తుందంటే మొన్నటిదాకా ఎవడన్నా పాడేది ఎవడు పట్టించుకోలేదండి. మన చిన్నప్పుడు, అంటే మీ చిన్నప్పుడు కాదు, మా చిన్నప్పుడు సినిమా థియేటర్స్లో పూర్తవగానే జనగణమన జెండా వేసేవారు బ్లాక్ అండ్ వైట్లో. అందరూ సినిమా చూసి బుర్రంతా వేడెక్కిపోయి ఉంటుంది కదా, ఆయిల్స్ చిట్టులు వేసుకుని వెళ్ళిపోయారు, ఉండేవారు కాదు. ఇలా అవమానం అయిపోతుంది జెండా కానీ మానేశారు. మళ్ళీ పెట్టారంటాను, నాకు తెలియదు ఆ విషయం. అయితే ఇప్పుడు జెండాని గౌరవించడం అనేది చేసినా చేయకపోయినా నడుస్తూ ఉండేది. అందరికి శిక్షలు వేసాము మనం ఇప్పటిదాకా, ఎంతమంది జైలుకి వెళ్ళారు. కానీ ఇప్పుడు మీరు చూడండి, మీరు ఒక స్కూల్లో ఒక 2-3 క్రిస్టియన్ టీచర్లు, ముస్లిం టీచర్లు ఉన్నారనుకోండి, ఎంటైర్ స్కూల్ స్టూడెంట్స్తో సహా వాళ్ళు వాచ్ చేస్తారండి మీరు పాడుతున్నారు లేదా. అంతే. అంటే హిందూ తన దేశభక్తిని ప్రూవ్ చేసుకోవాలి, ముస్లిం ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు పాడేవా మహాపాపి అవుతావు, పాడకపోయేవా దేశద్రోహి అవుతావు. ఇప్పుడు నిన్ను పెనం మీద పొయ్యిలోని కాలేటువంటి పరిస్థితులు ఎంతమందిని 30 కోట్ల మంది 40 కోట్ల మంది జనాన్ని పెట్టారు. పోనీ హిందూ అంగీకరిస్తాడండి? మనం ఎప్పుడైనా మన యొక్క ధర్మాన్ని ఇంకోటి మీద ఇంపోజ్ చేసామా? ఇప్పుడు ఆ రోజే వేదంలో ఏకం సత్ విప్రా బహుధావదంత అన్నాం కదా. శివాజీ కానీ శ్రీకృష్ణదేవరాయలు కానీ, శివాజీ గారు స్వయంగా మసీదులు కట్టించాడండి. ఎవరినైనా శివాజీ మందిరం కూడా చాలా మంది ముస్లింలు అంతా ఖచ్చితంగా గుళ్ళకి రావాలి, దండకం చదవాలి, ఎప్పుడైనా ఏ ఒక్క రాజైనా అన్నాడా? ఈ దౌర్భాగ్యం ఎందుకు పుట్టింది వీళ్ళ మెదళ్ళు? వాళ్ళు ఎందుకు? ఇప్పుడు ఒకవేళ నేను ఒక హిందూ సంస్థ ప్రధాన కార్యదర్శిగా చెప్తున్నాను, హెచ్పి ప్రధాన కార్యదర్శిగా, ఒక ముస్లిం ఒక క్రైస్తవుడు ఈ దుర్గాదేవి స్తుతి పాడితే నాకేం సంతోషం అండి. మీరు హిందూ మతాన్ని ఆమోదించట్లేదే, హిందూ మతాన్ని ఆమోదించినప్పుడు మీరు బలవంతంగా పాడితే నాకేం సంతోషం అండి. మీరు హట్ అయ్యి మీరు గాయపడి ఒక శాడిజం, అది వాళ్ళని బాధ పెట్టాలనేది. ఇప్పుడు దేశంలో 30 కోట్ల మంది ప్రజల్ని బాధ పెట్టి ఏం సాధిస్తామండి మనం? శాడిజం కాబట్టి ఏమిటిది? ఇప్పుడు దేశంలో ప్రతి యుద్ధంలో కూడా, పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల్లో కూడా అనేక మంది ముస్లింలు ప్రాణాలు ఇచ్చారే, స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు ఇచ్చారే. అబ్దుల్ హమీద్ ఆయన ఎంత పెద్ద త్యాగం చేశాడు. మనకి జైహింద్ నినాదం ఇచ్చినటువంటి అబిద్ హసన్ సఫ్రాని తన పేరులోనే సఫ్రాన్ పెట్టుకున్నాడు. బ్రిగేడియర్ ఉస్మాన్ని జిన్నా సర్వసైన్యాధ్యక్ష పదవి ఇస్తానని చెప్పాడు. మీరు ఎవరైనా చిన్న ఎస్ఐ గారిని కలిపితే తన జీవితాశయం ఎస్ఐ డిఎస్పీ కావాలంటుంది, సిఐ కావాలి, డిఎస్పీ కావాలి, కల ఉంటుంది. అట్లాంటిది డీజీపీ అంటే, అట్లాంటిది ఒక సైనికుడికి సర్వసైన్యాధ్యక్ష పదవి అంటే యూ కెనాట్ ఇమాజిన్. ఒక బ్రిగేడియర్కి జిన్నా నీ సర్వసైన్యాధ్యక్ష పదవి ఇస్తాను రమ్మంటే ఉస్మాన్ చెప్పాడు, నీది దరిద్రపు దేశం, ఇప్పుడు కాదు 40 ఏళ్ళు చీకటి రాజ్యం, నిరంకుశ రాజ్యం నీది మతపరమైనటువంటి నిరంకుశత్వం నీ దగ్గర ఉంది, నాకు అది నచ్చదు, నేను ఇక్కడే ఉంటానని 48 యుద్ధంలో పాల్గొని నౌషేరాని కాశ్మీర్ ప్రాంతంలో చచ్చిపోయాడు. ఆయన చరిత్ర రాశాను నేను, నౌషేరాక షేర్ అంటారు ఆయన. హిందువుల్ని ముస్లింలను ఐక్యం చేయడానికి మంచు మీద పడుకున్నాడు ఓడిపోయే యుద్ధంలో. ఆయన ఓడిపోయాడు, చచ్చిపోయాడు ఆ యుద్ధంలో. కానీ నౌషేరా మనం గెలుచుకున్నాం, అందుకని ఆయన బొమ్మ పెట్టారు అక్కడ. ఎంతమంది వీరులు, ఎంతమంది కృషి చేస్తే మనకి ఇది వచ్చింది. ఇవాళ ప్రజల మధ్య నిప్పు పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మనకి భారతీయులకి బాధాకరమైన విషయం అంటే మతాన్ని కలిపితే ప్రపంచంలో ఎవరికైనా బాధలేదేమో కానీ భారతీయుడు బాధలేదు. ఎందుకంటే భారతీయులు నష్టపోయినంతగా ఎవరు నష్టపోలేదు. 46 ఎన్నికల్లో ఖురాన్ని ముందు పెట్టి ఖురాన్ మీద ఓటేస్తానని ముస్లిం లీగ్కి, నువ్వు ముస్లిం అయితే ముస్లింకి పుట్టుంటే నువ్వు ముస్లిం లీగ్ కాకుండా ఇంకో పార్టీకి ఎందుకు వేస్తావు అన్నారు. ఇప్పుడు మనం చూడండి, హిందూ అయితే ఆ పార్టీకి వేయాలి అంతే. ఇవన్నీ మనం దెబ్బతిన్నాం. 20 లక్షల మంది చచ్చిపోయారు పార్టీషన్లో, 1 కోటి మంది అటు నుంచి ఇటు వెళ్ళిపోయారు. బంగ్లాదేశ్ అప్పుడు మరో 30 లక్షల మంది, రక్త నదులు ప్రవహించాయి. మళ్ళీ ఏం తెద్దామని ఈ దరిద్రం. ఇప్పుడు ఏమండి, మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కదా. 100 టాపెస్ట్ యూనివర్సిటీస్లో ఒక్క ఇండియన్ యూనివర్సిటీ లేదు.
270 ర్యాంక్ ఉంది. 270 చూడండి మరి. ఖరగ్పూర్ ఏదో చూడండి మరి. బీయింగ్ టెక్నీషియన్ మీకు తెలుసు అసలు R&Dలో మనం ఎక్కడ ఉన్నాం. చైనా టాప్ 10లో 7 యూనివర్సిటీలు చైనా. అసలు మనం ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నాం. అవన్నీ మనసి ఈ దరిద్రాలు ఏంటండి. వందే మాత్రం 6 చరణాలు పాడాల్సిందే అంటే ఇదొక ఆట. అంటే ముస్లింలు అంత చూడండి వాడు చాలా మందికి చెప్తే యాంకర్స్కి అర్థం కాదండి. వాళ్ళు ఏమన్నారంటే వందే మాత్రం ఎందుకు పాడండి, మన దేశంలో ఉండరు వాళ్ళని. లోతు తెలుసుకోవాలి కదా, తెలుసుకోరు. వాళ్ళు పాడము అన్నప్పుడు వాళ్ళ అభ్యంతరాలు ఏంటో దేశంలో ఎక్కువ మంది ప్రజానీకాన్ని కనిపించింది. నాకు మొన్న జన్జీ గురించి చక్కగా లక్షల మంది అద్భుతమైనటువంటి ఒక దాని ఇంగ్లీష్లో మాట రెబల్ ఇస్ జస్ట్ అని, తిరుగుబాటుదారుడు ఎప్పుడు న్యాయమైనటువంటి వాడే. అదొక తిరుగుబాటు. అది నీట్ వల్ల కొంతమంది విద్యార్థులు చనిపోయారు, బాధాకరమైన పరిస్థితి. నేను అంగీకరిస్తాను, లీకేజీకి సంబంధించి రాజీనామా బాగానే ఉంది. కానీ ఇది ఎంత తీవ్రమైందంటే మీరు పదవిలో కూర్చుని కొంతకాలం వెళ్ళిపోవడానికి మొత్తం దేశం యొక్క గుండెలో ఒక ఆత్మలో మీరు ఒక విషపు కత్తిని దింపేస్తున్నారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటికి శాశ్వతంగా ఉండరుగా మోడీ గారును, బీజేపీ ఒకసారి దిగుతుందిగా. ఇప్పుడు ఈ దరిద్రం మాత్రం ఉండిపోతుంది. అంటే దేశం స్వభావాన్ని మారుస్తుంది. ఫ్యూచర్లో ఎప్పుడు వచ్చినా ఇది ఒక దీని చుట్టూ రాజకీయాలు దీని చుట్టూ రేట్లు ప్లాన్ చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకించడం ముస్లింల యొక్క బాధ్యత, క్రైస్తవుల యొక్క బాధ్యత అని మనం అనుకుంటే ఇంక ఈ దేశాన్ని మనం పోగొట్టుకున్నట్లు లెక్క. నేనేమంటానంటే 2 చరణాలు పాడాలి మనం. 2 చరణాలు పాడాలి. దేశ ప్రజలంతా కూడా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అవసరమైతే 3 ఏళ్ళు జైలుకి వెళ్ళడానికి రెడీ కావాలి. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవడానికి అవసరమైతే మనం జంతర్ మంత్రంతో లక్షల మంది పోయి 2 చరణాలు పాడి వెనక్కి రావాలి. నా ఉద్దేశం అది. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది, వారి ప్రభుత్వాన్ని మీ వేదిక నుంచి నేను విన్నవించుకుంటున్నాను దయవుంచి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, విజయ్ గారి ప్రభుత్వం, కేరళలోను కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. మీరు కనీసం ఈ ఇండిపెండెన్స్ డే రోజున 2 చరణాలు పాడాలని ఒక జీవో జారీ చేయండి. అంతే నేను కోరుకుంటున్నది. అసలు దేశవ్యాప్తంగా కూడా మోడీ గారిని అర్జెంట్గా విత్డ్రా చేసుకోమని కూడా చెప్తాం. కానీ వాళ్ళు ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపుతాం, కానీ నిద్ర నటించేవాడిని ఎవరు లేపగలుగుతారు? మోదీ గారి చేత ఏ పనైనా చేయించడానికి శక్తి అక్కడ భాగవత్ గారి దగ్గర ఉంది, ఎక్కడ నాగపూర్లో. కానీ వారేగా ఈ పని చేస్తున్నది. వాళ్ళకి మనం ఏం చెప్తాం? అందుకని దేశ ప్రజలకి, దేశ యువతకి మనం చేసే విజ్ఞప్తి, ఈ దేశాన్ని మనం కాపాడుకోకపోతే, నెహ్రూ గారితో మాట ఉందండి, ఇది హూ లివ్స్ ఇఫ్ ఇండియా డైస్, భారతదేశం చనిపోతే బతికుండేవాడు ఎవడని. హూ డైస్ ఇఫ్ ఇండియా లైఫ్స్, భారతదేశం బ్రతికుంటే చనిపోయేవాడు ఎవడని. మన దేశాన్ని మనం కాపాడుకోలేకపోతే ఎవరు మిగలవండి అసలు. అందుకని దేశం యొక్క చరిత్రలో దేశ స్వభావాన్ని, రాజ్యాంగాన్ని ఏ ఉద్దేశంతో రాశారో రాజ్యాంగ స్వభావాన్ని, సమస్తాన్ని మార్చేటువంటి ఒక అడుగు పడిందండి. మనం దీన్ని చూస్తూ ఉంటే మిగతావన్నీ తీసేస్తారు చూడండి. 1 by 1 లాగేస్తారు, లాగి వరుసగా పెట్టుకుంటూ వస్తారు. ఈ మొత్తం అన్ని కోళ్ళు పీకేస్తున్నారు, కుర్చీ కింద పడిపోతాం మనం. అంచేత ఈ దేశాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా అలర్ట్గా ఉండి, సమయోచితంగా ఉండి, సమైక్యంగా ఉండి ఈ మతోన్మాద ధోరణులను ఎదుర్కోవాలని నేను కోరుకుంటాను. అయితే రీసెంట్ కూడా జెన్జీ మూమెంట్ జరిగింది. ఎగ్జాక్ట్లీ. సో దానిలో మోడీ కూడా తలొగ్గిండు, జెన్జీ చేసిన మూమెంట్ తొలగి వాళ్ళ డిమాండ్ ఏమండి, ఎంతమంది ఎన్ని మాటలు బొద్దింకల్ని హిట్ కొట్టాలని అనేక రకాలుగా వాళ్ళు దేశద్రోహులు, చైనా ఇప్పుడు వాళ్ళ మీద పెల్లెట్ గన్స్ పేల్చడం ఏమిటి, వాళ్ళని పట్టుకుని పశువులను కొట్టడం ఏమిటి, ఏం అవసరం ఏమొచ్చింది? వాళ్ళు ఏమడిగారండి? ఒక మంత్రి యొక్క రాజీనామా గురించి ఇప్పుడు మనం ఆయన విషయం చూసాం, బ్రిజ్భవన్ విషయం చూసాం. ఆడవాళ్ళు పాపం రెజ్లర్స్ ఏమిటి రాజీనామా చేస్తే ఏమైంది? ఇక్కడ మీరు కొన్ని సంవత్సరాల క్రితం మన దళిత వీరుడు ఆత్మహత్య చేసుకుంటే ఒక వీసీ గారిని కొంచెం తప్పిస్తే ఏమి నష్టం వచ్చిందండి? ఆ రోజు స్మృతి ఇరానీ గారు. ఇప్పుడు ఏమొచ్చింది అంటే ఎట్టి పరిస్థితుల్లో మేము తలవగ్గం అనేటువంటి ఒక రైతులు అంత ఉద్యమం చేస్తే మళ్ళీ పంజాబ్ ఎలక్షన్ వచ్చినప్పుడు మార్చారు. అంటే ప్రజల యొక్క ఆకాంక్షల్ని గుర్తుపట్టడం అనేది ఒక విషయంలో కనిపిస్తే ఆనందించేవాడిని నేను. ఇప్పుడు అప్రతిష్ట పాలవుతున్నాం కాబట్టి మా హృదయం అంతా వాళ్ళతో ఉందని చెప్తున్నారు. అది దేశ ప్రజలు ఆలోచించుకుంటారు ఆ విషయాన్ని. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అంత మూమెంట్ జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో చాలా పద్ధతిగా, ఎందుకంటే నా దగ్గర ఒక ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ఒకరు పంపినటువంటి, అంటే వీళ్ళ మూమెంట్ మీద, వీళ్ళు బొద్దింకలు చేసిన మూమెంట్ మీద ఒక దుష్ప్రచారం ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారం నాకు పంపిండు. సో నాకు అది ఐడియా ఉంది. అంటే వాళ్ళు ఆ మూమెంట్ జరిగినప్పుడు ఆ యూత్ మీద, జెన్జీ యూత్ మీద కంప్లీట్గా విష ప్రచారం చేసింది ఆర్ఎస్ఎస్. జెన్జీ యూత్మే కాదండి, సమర్థించిన మీలాంటి ఛానల్ అనే విదేశీ జరుగుతుంది, దేశద్రోహులు, నక్సల్స్, అర్బన్ నక్సల్స్ అంతటి విష ప్రచారం చేసింది ఆర్ఎస్ఎస్, బీజేపీ సంబంధించినటువంటి వ్యక్తులు. సో ఇప్పుడు అదే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి చీఫ్ జెన్జీ తోటి ఒక మీటింగ్లో పాల్గొంటూ జెన్జీ వాళ్ళు లేవనెత్తిన అంశాలను పరిశీలించాల్సింది, నెరవేర్చాల్సింది, వాళ్ళు రకరకాల కామెంట్ చేస్తూ వాళ్ళకు మద్దతుగా మాట్లాడిన విషయం చూస్తున్నాం. సో దీన్ని
మీరు ఎట్లా చూస్తారు అసలు? వాటికి 50 ముఖాలు ఉన్నాయండి. RSS కి. వాజ్పేయి ఈ మాట నాది కాదు. ముఖోటా అనే మాట ఎవరు వాడారు మీకు తెలుసు కదా, గోవిందాచార్య వాడాడు. అవును అవును ఇది వాజ్పేయి విషయంలో. అవును. ఆయన మా ముఖోటా మా ముసుగని చెప్పాడు. ఇప్పుడు కొంతమంది ఆర్ఎస్ఎస్ అంటే చాలా నిజాయితీ చాలా అనే వాళ్ళు ఉంటారు కదా. అవును. లేకపోతే 2014లో చాలామంది ఉద్యోగాలు కల్పిస్తాడు, అవినీతి అంతం చేస్తాడని కూడా అనుకున్నారు కదా. అవును. ఇప్పుడు వాళ్ళు ఎవరు హర్ట్ అవ్వకుండా ఒక సెక్షన్ని రిటైన్ చేసుకునే ప్రయత్నంలో మాట్లాడే మాటలుగా చూడాల్సిందే తప్పితే ఆర్ఎస్ఎస్ తలుచుకుంటే యువత లక్షల మంది అన్ని రోజులు అన్ని బాధలు పడాల్సిన అవసరం ఏం లేదు. వారు ఇలా కనుసైగ చేస్తే చిన్న సిగ్నల్ కొట్టుంటే 2 నిమిషాల్లో ప్రధాని రాజీనామా చేసి గద్దె దిగేవాడు. నాకు తెలిసి నరేంద్ర మోదీ కూడా భాగవత్ గారు ఇలా అంటే దిగాల్సిందే. అంటే అది పైకి కనిపిస్తుంది కానీ బలవంతుడిగా ఆర్ఎస్ఎస్ని దాటి ఎవరు వెళ్ళే పరిస్థితి ఎక్కడా లేదు. నాకు ఆ కెపాసిటీ అనేక విషయాలు రుజువు అయింది. ఇవాళ డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ కింద ఎవరైతే ఏమిటి ఇలా చేశారు మోదీ గారు అంటే ఆర్ఎస్ఎస్కి చాలా గొప్ప హృదయం ఉంది కాబట్టి వాళ్ళని కూడా దగ్గర తీస్తున్నారు అని కొంతమందిని సంతృప్తి జనరల్ పొలిటికల్ ట్రిక్స్ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ కూడా ప్లే చేయడం అనేది అది కనిపిస్తుంది నా వరకు అయితే. నాకు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసిన తర్వాత ప్రహ్లాద్ జోషి తీసుకోవడం కూడా ఆయన కూడా మొత్తం ఆర్ఎస్ఎస్ మనిషి అని చెప్పి ఒక రకంగా ఆయన ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఆయన సాఫ్ట్ మనిషి, ఈయన భయంకరమైన మనిషి, చూసుకుందాం అనే రకంగా కనిపించింది నాకైతే. అంటే వాళ్ళ యొక్క నెరేటివ్ అట్లా చేసారు అన్నట్టు. ఆయన సాఫ్ట్ అనేది చేసారు అది. సో ఇప్పుడు మరి ఇంత పెద్ద ఎత్తున మూమెంట్ జరుగుతూ ఉంది జన్ జీవితకు, మీరు అంటే వాళ్ళకు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకసారి వాళ్ళు చాలా గొప్ప పని చేశారండి. అంటే ఇవాళ దేశంలో ఏమైనా చాలా మంది ఊపిరి పీల్చుకోగలిగామంటే గత 2 నెలల్లోనే. అవును. నిరాశ అంధకారంలో మునిగిపోయిన చోట ఒక హోప్ కనిపించింది, హోప్ క్రియేట్ అయింది. నేనేమంటానంటే ఆ హోప్ ఇంకొంచెం సైద్ధాంతిక మూలాల్లోకి వెళ్ళి దేశానికి ఎక్కడ నష్టం జరుగుతూ ఉంది, మన కుల సమస్య లేకపోతే మన మతోన్మాద సమస్య ఎక్కడ దాకా వెళ్ళినాయి, జాతీయ ఉద్యమం ఏ విలువల ఆధారంగా నడిచింది, అసలు మన మతంలో ప్రాచీనంగా మన ధర్మాల్లో కూడా ఏ విలువలు ఉన్నాయి, మన చరిత్రలో ఏ విలువలు ఉన్నాయి, అదేవిధంగా రాజ్యాంగంలో ఏ విలువలు రిఫ్లెక్ట్ అయినాయి, మన జాతి నిర్మాతలు ఏం కోరుకున్నారు, దాన్ని అర్థం చేసుకుని ఇంకొంచెం లోతుగా సైద్ధాంతికంగా ఈ దేశంలో మతోన్మాద కులాధిపత్య శక్తులను ఎదుర్కోగలిగితే వాళ్ళు దేశాన్ని కాపాడినటువంటి రెండో స్వతంత్ర పోరాటంగాను లేకపోతే మరొక గొప్ప ఉద్యమంగా మనం లెక్కేసుకోవచ్చండి. వాళ్ళు అంతే ఆ పని చేయాలని ఆశిస్తున్నాను నేను. ఓకే సార్, ఇంకొకటి అంటే నాకు కొంతమంది ఏదైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళతో అప్పుడప్పుడు ఎక్కడైనా ఒక దగ్గర కలిసినప్పుడు మాట్లాడిన సందర్భాలు కావచ్చు, లేకపోతే కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, లేకపోతే కొంతమంది ఆర్ఎస్ఎస్ విభేదించి బయటకు వచ్చి మనతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నప్పుడు కానీ ఒక విషయం నాకు తెలిసింది. ఒక మిత్రుడు ఆర్ఎస్ఎస్ పనిచేసి బయటకు వచ్చిన ఒక మిత్రుడు చెప్పిండు, ఆర్ఎస్ఎస్లో కానీ పొలిటికల్ పార్టీలో కానీ ఫుల్ టైం పనిచేయడానికి యూత్ దొరకట్లేదు. అది అందరికీ ఉందండి, అందరికీ ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, ఎందుకంటే అందరూ చదువుకుంటున్నారు, చదువుకొని ఎక్కడొక టైం లేదు. సో ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మీరు గమనించండి, నాకు ఆర్ఎస్ఎస్ ఒక వ్యక్తి అంటే పనిచేసి బయటకు వచ్చే వ్యక్తి చెప్పినటువంటి విషయం మీకు చెప్తున్నాను, దాని గురించి మీ ఒపీనియన్ చెప్పండి. దేశవ్యాప్తంగా మీరు ఒకసారి గమనించండి, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 తర్వాత దేశవ్యాప్తంగా దాదాపు 1,00,000 స్కూళ్ళు మూతపడ్డాయి. ఓకే. ఈవెన్ మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ స్కూళ్ళను బంద్ చేస్తాము, ఓన్లీ 4,000 స్కూల్ 5,000 స్కూల్ ఉంచుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా వాళ్ళ ఫోల్డ్లో ఉన్నారనుకోండి. సో ఈ దేశవ్యాప్తంగా ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున స్కూళ్ళు మూతపడ్డాయి, యూనివర్సిటీల స్థాయిలు పెరగలేదు, విద్యా వ్యవస్థ సంపూర్ణంగా తగ్గుతూ వస్తూ ఉన్నది, ఎంప్లాయ్మెంట్ లేదు. సో ఎక్కడ అంటే చదువులు లేక చాలామంది కూడా ఈ మత ఉన్మాదంతో, అంటే ఏ మతమైనా, అది హిందూ మతంలో కావచ్చు, క్రిస్టియన్లో కావచ్చు, లేకపోతే ముస్లింలో కావచ్చు, ఒక ఉన్మాదత్వంతో బిహేవియర్ వస్తున్నది చూడండి మీరు అని చెప్పేసి ఆయన చెప్పింది క్లియర్గా. దీని గురించి మీరేమంటారు? అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా దీని గురించి? ఏమైనా దీని గురించి నేను కూడా మీరు ఏ విధంగా చూస్తున్నారో విషయాలు చూస్తున్నాను. ఒకటి, మనకి జీవితకాలంలో వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మా చిన్నప్పుడు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే 3 జనరేషన్స్ ఉండేవారు దాంట్లో. ఎవరైనా ఒక బండి కొనుక్కుంటే జీవితం అంతా దాంతోటే, వేరే ఉండేది కాదు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కట్టుకున్న ఆయనే మళ్ళీ 5-10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకో ఇల్లు కొనుక్కోవాలంటే అవుట్ ఆఫ్ డేట్ అయిపోతుంది. కారు కొనుక్కుంటే ఆ కారు కరెక్ట్గా 6 నెలల ఏడాదికి మారిపోతుంది. లక్షల రూపాయలు సంపాదించకపోతే బతకలేని పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అప్పుడు మినిమంలో బతికేవాడు అంత టైం ఉండేది. ఆ రోజుల్లో ఫుల్ టైం కార్యకర్తలు పెళ్లిళ్ళు కూడా మానేసి ఆర్ఎస్ఎస్కి వచ్చారు, కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చారు, మావోయిస్ట్ పార్టీకి వచ్చారు, ఇంకా అనేక పార్టీల్లో కార్యకర్తలు దొరికేవారు. ఇవాళ ఎవరి దగ్గర టైం లేదు, ఒక మీటింగ్కి రావడానికి కూడా టైం లేదు ఎవరికి. అసలు సమయం లేనటువంటి పరిస్థితుల్లో తీవ్రమైన ఒత్తిడిలో మనిషి బతుకుతున్నాడు. కన్జ్యూమరిజం పెరిగిపోయింది. ఆ ఒత్తిడి ఆర్ఎస్ఎస్ మీద ఉందని ఆర్ఎస్ఎస్ ఒక విషయంలో నిర్మాణ రీత్యా వాళ్ళ కార్యకర్తలు తగ్గుతున్నారేమో కానీ, అంటే గతం కంటే లేదా పెరగాల్సిందికి పెరగట్లేదు, కానీ భావజాల రీత్యా ఈవెన్ సాఫ్ట్వేర్లో పనిచేసేవాడు కూడా
అక్కడ కూర్చుని తన డ్యూటీకి వెళ్లే ముందు ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు ఇచ్చి పంపించిన దరిద్ర మెసేజ్లు వాట్సాప్ యూనివర్సిటీ అన్ని చోట్ల కొడేస్తున్నాడు. వాళ్ళు ఇంకోళ్ళు కొడేస్తున్నారు. దేశంలో ఇవాళ వాళ్ళ రీచ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందంటే గతంలో ఎక్కడో అంటరాని వాళ్ళుగా ఉండేటువంటి ఐడియాలజీ ఇవాళ మామూలుగా పనికిరాని చెత్త విషయాలు గాంధీ గారు ముస్లింకు పుట్టాడంట కదా, లేకపోతే నెహ్రూ గారు ఇదట కదా, వాళ్ళు ఇదట కదా అని పనికిరాని అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే మామూలు మనుషులు అది నిజమని నమ్ముకునే పరిస్థితి దాకా వెళ్ళిపోయారు. అంటే ఈ ఇంత తీవ్రమైనటువంటి ప్రభావం తన విషపూరితమైనటువంటి ఐడియాలజీ ద్వారా చూపించగలిగిన పరిస్థితికి చేరిన తర్వాత నిర్మాణం కొంచెం దగ్గర నష్టం లేదండి. దాని యొక్క ఐడియాలజీ చాలా ప్రమాదకరమైన శక్తిగా ప్రతి ఇంట్లో చేరిపోయి ఆర్ఎస్ఎస్ ఈజ్ఈక్వల్ టు దేశభక్తి. ఏ సంస్థ దేశంలో పాల్గొలేదు. ఆర్ఎస్ఎస్ ఈజ్ఈక్వల్ టు జాతీయవాదం. జాతీయవాదం అంటే ఈ జాతి 250 సంవత్సరాలు వాళ్ళ చేతులు నలిగిపోయాం మేము. వలసవాదం. నువ్వు పోరాటం చేయలే, నువ్వు జాతీయవాదం ఎప్పుడైనా అయిపోయాడు అంతే. కాదంటే ఆర్ఎస్ఎస్ దేశభక్తి కాదన్నవాడు ఏంటి దేశ వ్యతిరేకి, దేశద్రోహి. ఇది నమ్మించగలుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో రీచ్ అయిన తర్వాత వాళ్ళ ప్రమాదం, వాళ్ళ నిర్మాణంలో కొంతమంది కార్యకర్తలు ఫుల్ టైం రాకపోయినంత మాత్రం తగ్గలేదు, ఇప్పుడు చిక్క పెరిగింది. దీన్ని ఎట్లా కౌంటర్ చేయాలి? ఇప్పుడు ఫుల్ టైం కార్యకర్తలు ఈవెన్ యాంటీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలో ఉండేటువంటి సంస్థలకి లేకపోతే క్యాస్ట్ మీద పోరాడే సంస్థలకు కూడా దొరకడం లేదు. కానీ వీళ్ళు కూడా ఏ విధంగా అయితే అంబేద్కర్ ఆఖరి రోజుల్లో బాధపడ్డాడు చూడండి, నాకు ఎవరు లేకుండా పోయారు, మీరంతా కూడా గుమాస్తాలు అయిపోయారండి. ఇప్పుడు వీళ్ళు ఆ పని చేస్తూనే, జీవన పోరాటం చేస్తూనే ఆశయాల గురించి కూడా కొంత టైం పెట్టి పనిచేయడానికి, మతోన్మాదానికి, కులోన్మాదానికి వ్యతిరేకంగా పనిచేసే వాతావరణం, చైతన్యం తెచ్చుకుంటే దీన్ని ఎదుర్కోగలుగుతుంది తప్పితే ఈ ఐడియాలజీ నుంచి వచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కొనే పరిస్థితిలో మనం లేవనేది నా ఉద్దేశం. అంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలో కులం అనేటువంటి దాన్ని ఎట్లా చూస్తారు? అసలు కులం ఖచ్చితంగా ఉండి ఈ మనుస్మృతి ఏదైతుందో అది ప్రత్యేకంగా పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఐ విల్ గెట్ ది ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ప్రాథమిక డాక్యుమెంట్ మీ ముందు పెట్టి కూర్చుంటాను. నేను ఆర్ఎస్ఎస్ ఏ విధంగా కులాన్ని ఆరాధించిందని దేశ ప్రజలు తెలుసుకోవాలండి. ఆర్ఎస్ఎస్ కంపోజిషన్ తెలుసుకోవాలి. ఆర్ఎస్ఎస్ కార్యకారిణి వ్యవస్థలో ఎవరెవరు ఉన్నారు, ఆర్ఎస్ఎస్లో కూడా దళితులు ఏ విధంగా బాధపడ్డారు. 100 సంవత్సరాల్లో కీలవేమండలో దళితులు సజీవదానం చేశారు. దాని గురించి నేను గోల్వాల్కర్ యువరాజుడు మాట్లాడతాను. అసలు ఏవి వాళ్ళ దృష్టిలో విషయాలు కాదండి. మీకు మండల కమిషను 1989-90 నాటికి విపి సింగ్ గారి ప్రభుత్వం, అప్పుడు మీరు బహుశా చాలా చిన్న వయసులో ఉన్నారనుకుంటున్నాను. మీరు ఆ వయసులో ఉన్న వాళ్ళు ఎవరిని అడగండి, ప్రతి ఊర్లో మండల కమిషన్కి అడ్డొచ్చి ఆత్మహత్య చేసుకున్నాను విద్యార్థులు. ఆ ఉద్యమాన్ని ఎవరు నడిపించారు మీరు అడగండి. ప్రతి చోట ఈ దేశంలో బీసీలకి, ఎస్సీలకి, మహిళలకు సంబంధించిన ఏ చిన్న మార్పు జరుగుతున్నా ప్రోగ్రెసివ్గా అడ్డొచ్చింది వీళ్ళే. ఆ రోజు అంబేద్కర్ గురించి ఊరేగింపులు తీసింది వీళ్ళే. ఓపెన్ చెప్పారండి ఆ విషయాన్ని. ఇది మీరు నేను మండలికి వ్యతిరేక కమండలు తెచ్చామని చెప్పారండి. ప్రతి ఊర్లో ఏబీవీపీ సంస్థ ఆ రోజు నిలబడి ఈరోజు బాహాటంగా పేరు చెప్పలే, కానీ బీసీలకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఎన్టీ రామారావు గారు చిన్న బీసీ అనుకూలమైనటువంటి జీవో తీసుకొస్తే ఆయన సెక్రటరియట్లో కొట్టారండి. సో కొట్టలేదు, ఆయన మీద తిరుగుబాటు చేశారు అక్కడ ఎంప్లాయీస్. అంటే అంత వ్యతిరేకమైనటువంటి ఐడియాలజీ, దేశాన్ని కులం పేరు విభజిస్తున్నారు. ఇదంతా మీకు పాంచజన్యం కనిపిస్తుంది గోల్వాల్కర్ దగ్గర. కులం పేరు మీద మాట్లాడకూడదు, కులం పేరు మీద ప్రత్యేకమైన సౌకర్యాలు అడగకూడదు, అది విభజన స్పష్టంగా రాశాడు ఆయన. నేను చెప్తాను, అది వాళ్ళ ఫండమెంటల్ ఐడియాలజీ అండి. బ్రాహ్మణులు చాలా గొప్పవాడు, మనువు చాలా గొప్పవాడు, బ్రాహ్మణుల వైపు అందరూ అగ్రజన్ముల వైపు చూడాలి, ఇవన్నీ కూడా రాశాడు ఆయన. కానీ ఈ దేశంలోకి ముస్లింలకు రావడం కారణం బ్రాహ్మణులే, క్రిస్టియన్స్ రావడం కారణం బ్రాహ్మణులే. అంటే ఇప్పుడు బ్రాహ్మణులు ఒక సమాజం, బ్రాహ్మణులు కానీ కోమట్లు కానీ ఎవరైనా ఒక సమాజం చెడ్డవాళ్ళని కానీ మంచివాళ్ళని కానీ తీర్మానం చేయడం నా ఉద్దేశం కాదు. కానీ ఈ దేశంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని రకాల పనులు చేశారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినప్పుడు దాంట్లో ప్రధానమైన స్థానంలో వాళ్ళే ఉన్నారు. ఆర్ఎస్ఎస్లో ప్రధానమైన స్థానంలో బ్రాహ్మణులు ఉన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఉన్నారు. అంబేద్కర్ గారి ఉద్యమంలో కూడా ప్రధానంగా బ్రాహ్మణులు ఉన్నారు. మీకు చాలామంది ఆయన మనుస్మృతి తీర్మానం చదివి చేసిన వాడు కూడా బ్రాహ్మడే, సహస్రబుద్ధి అని వాళ్ళని ఆయన నిలబెట్టుకున్నాడు. అంటే ఈ బ్రాహ్మణులు అన్ని చోట్ల ఉన్నారు, లేరని కాదు. కానీ అంటే ఒక కమ్యూనిటీని ఓవరాల్గా మీరు ద్రోహులని కానీ మంచి వాళ్ళని అనడం నా విధానం కాదు. అయితే నేనేమంటానంటే బ్రాహ్మణులు కానీ మొత్తంగా అగ్రకులాలు కానీ ఈ దేశంలో ప్రతీకాత్మకమైనటువంటి పాత్ర ఏదైతే పోషించారో దాని ఫలితం హిందూ మతం అనుభవించింది. వాళ్ళు పుస్తకాలు తగలేశారు. రామాయణం దగ్గర నుంచి అన్ని పుస్తకాలు కూడా చెత్తాచెదారం రాసిపెట్టారు, మనుస్మృతి రాసిపెట్టారు. ఈ దేశంలో ఎవరికి గుళ్ళోకి వెళ్ళడానికి లేకుండా, దేవుడిని పూజించుకోవడానికి లేకుండా చేశారు. కింది కులాల నుంచి వచ్చినటువంటి నారాయణ గురు, లేకపోతే గసీదాసు, లేకపోతే కనకదాసు, లేకపోతే నందనారు, ఎంతోమంది బలిదానంలో ఇప్పటిదాకా సనాతన ధర్మం నిలబడి ఉంది. ఇప్పుడు ఈ కొత్తగా యూట్యూబర్లు బ్యాచ్ ఉన్నారు కదండి, అంటే చెడ్డగా అనుకోవద్దు, వీళ్ళంతా శూద్రులు అంతే కదండి. శూద్రుడు తపస్సు చేస్తారంటే రాముడు ఒప్పుకుంటాడా? మన ఉత్తర రామాయణంలో అది నిజమా ప్రక్షిప్తం నాకు తెలియదు. శంభుకుడిని ఒక్క వేటు నరికేశాడు.
నువ్వు నీ కులం ఏంటని అడిగాడు. అవును. నేను శూద్రుడిని, నరికేశాడు. అవును. అంటే హిందూ మతం యొక్క ఫండమెంటల్స్కి ఇది విరుద్ధం. మనకి వేదంలో సమానత్వ సూక్తం ఉంది, గీతలో సమానత్వ ధర్మం ఉంది. కానీ ఇలాంటి విషయాలను చూపించారు. అంటే నేను ప్రక్షిప్తం అనుకుంటున్నాను, ఇలాంటి అనేక విషయాలు వీటన్నిటి కడుక్కోవాల్సిన అవసరం ఉంది. మేము హిందూ మతంలో చేస్తున్న పని ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య విప్లవం అని చెప్తున్నాం. ఇట్స్ డెమోక్రటిక్ రెవల్యూషన్. మీరు క్రిస్టియానిటీలో ఒకప్పుడు వర్ణ వివక్షని లేకపోతే వలసవాదాన్ని అన్నింటినీ బలపరిచారు, ఆడవాళ్ళని అణచివేత బలపరిచారు. దానికి పోపు గారు క్షమాపణలు చెప్తున్నాడు వరుసగా. తెలుసా మీకు? తప్పు అయింది, మేము తప్పు, శాస్త్రవేత్తల మీద దాడి తప్పు చేశాం. హిందూ మతంలో కూడా ఎవరైతే కులాలని ప్రమోట్ చేశారో, విభజనను ప్రమోట్ చేశారో, ఆడవాళ్ళ వ్యతిరేకంగా వ్యవస్థల్ని, మఠాలని, వీటన్నింటి కంటిన్యూస్గా మొన్న కూడా షిరిడి సాయిబాబా డిస్కషన్లో శర్మ గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఎందుకంటే అందరికీ పూజారి ఎందుకు అవ్వాలి? హిందూ మతంలో పూజారి అవ్వడం కాదే, అందరూ హిందూ మతంలో మోక్షం తెచ్చుకోవడం గొప్ప అన్నాడు. ఏం బ్రాహ్మణులు తెచ్చుకోరండి మోక్షం? బ్రాహ్మణులు పూజారులుగానే ఉంటారా? పూజారులుగా అందరం ఉందాము, మోక్షం అందరం తెచ్చుకుందాం. ఇంకా ఇన్ని రోజులైన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడితే ఈ హిందూ మతాన్ని ఎట్లా కాపాడతామండి? బయట పెడితే ప్రతి ఒక్కడు పాస్టర్ అవుతాడే, ప్రతి ఒక్కడు ముల్లా అవుతాడే. ఇక్కడెందుకు ఈ దౌర్భాగ్యం? ఈ దేవుణ్ణి మీ గొత్త కింద ఎంతకాలం ఆపుతారు ఇలాగా? అంటే ఈ దరిద్రపు విధానానికి వ్యతిరేకంగా ఎవరైతే వీళ్ళు ఇప్పటిదాకా ఈ దుర్మార్గమైన ఐడియాలజీ వాళ్ళు క్షమాపణ చెప్పాల్సి వస్తుంది హిందూ మతంలో, నేను అనుకుంటున్నాను. అంటే అటువంటి అందరికీ సమానత్వం వచ్చేటువంటి దాని గురించి మేము హిందూ మతంలో పనిచేస్తున్నాం. ఏ శాస్త్రం కానీ, ఏ స్మృతి కానీ, ఏ పురాణం కానీ అసమానత్వాన్ని, వివక్షని, ఆడవాళ్ళని అణిచివేతని కనుక చెప్తుంటే దాన్ని నేను బద్ధ వ్యతిరేకనండి. వాటిని మేము అంగీకరించాం. ఏవైనా సమానత్వం ఉందో దాన్ని చెప్తాం, అంతకంటే ఏమీ లేదు. అంబేద్కర్ కూడా ఉపనిషత్తుల్లో ఉందా దాన్ని మీరు చెప్పండి అని కులనిర్మూలనలో చెప్పాడు. మేము బయట నుంచి చేస్తాం కదా, మీరు లోపల నుంచి చేయండి అని. మేము లోపల నుంచి చేసే పని చేస్తున్నాం. ఇది డెమోక్రటిక్ రెవల్యూషన్, బట్ ఇది మతం యొక్క మూల సూత్రాలకు అనుకూలమైంది. అవును. సో మీరు ఇంత గొప్పగా మీరు హిందూ మతం గురించి చెప్తున్నప్పుడు మీ పైన ఒక దాడి జరుగుతూ ఉంది, కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఓకే. సో ఆరోపణల మీద కూడా మీరు కొంత క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వాటి కొంచెం మీకు ఒక ఆరోపణ ఏంటంటే, మీరు 2003లో జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, ఫ్యూజ్ వైర్లు, గన్ పౌడర్ స్వాధీనం చేసినట్టు పోలీసుల ప్రకటన, నక్సలైట్లకు సరఫరా చేసినట్టు ఒక ఆరోపణ. తర్వాత నవేష్ మూర్తి హత్యకు సంబంధించినటువంటి సుపారీ ఇచ్చిందని చెప్పి ఒక ఆరోపణ. భూ ఆక్రమణలు మీ సంబంధించినటువంటి భూదాన భూములు, ఫారెస్ట్ భూములు, మీ పైన చాలా రకాల ఆరోపణలు. ఈ ఆరోపణలు ఎక్కడి నుంచి ఉన్నాయో ఆ ఆరోపణలు చివరి పేజీలో జడ్జిమెంట్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం ప్రాసిక్యూషన్ కథనాన్ని చదివినిపిస్తే అలాగే జడ్జిమెంట్ కూడా చదవాలిగా. ఇవన్నీ పనికిరానివి, తప్పుడు అబద్ధాలని కోర్టులో ఇప్పుడు కాదు 15-20 సంవత్సరాల క్రితం నిరూపణ జరిగాయి. నిప్పులేందే పొగరాదు కదా, ఎందుకు ఎక్కడో అంటే కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత నిప్పులేందే పొగరాదు. ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి పోలీసులు మా ఇంటికి వచ్చి నాకు ఇక్కడ గన్ ఇక్కడ లోపల పెట్టి నన్ను తీసుకెళ్ళి జిలెటిన్ స్టిక్స్ ముందు పెట్టి నువ్వు నక్సలైట్లు సప్లై చేస్తామని కేసు పెట్టారు. ఓకే. పోలీసులు బలవంతంగా తీసుకొచ్చి, ఏమండి పోలీసులు బలవంతంగా ఇంకా చెప్తాను. దానికి కొన్ని నెలల ముందు మా ఆఫీస్ నక్సలైట్లు పేల్చేశారు. నేను పీపుల్స్ వార్ ఇదేం దొంగ దెబ్బ అని రాశాను. మీరు నన్ను ఈ మాటలు అడుగుతారని తెలియదు, కానీ నేను యాక్సిడెంట్గా అవి నాతో ఉన్నాయి, ఇష్యూస్ చూపిస్తాను. ఇదండి పీపుల్స్ వార్ ఇదేం దొంగ దెబ్బ. నక్సలైట్ ఉద్యమ చరిత్రలో ఇటువంటి ఛాలెంజ్ దాడికి గురైన వాళ్ళు ఎవరు చేయలేదండి. నేను అప్పటికి కొండల మీకు వెళ్ళి ఇంటర్వ్యూలు చేశాను. ఓకే. నేను అప్పటికి అనేక సార్లు నక్సలైట్లు ప్రశ్నించాను, ఏది వాళ్ళ విధానాలని. నేను నక్సలైట్లు కాదు, నేను దానికి వ్యతిరేకమైన విషయాన్ని నేను దాచుకునే మనిషిని కాదు. ఆ విషయాన్ని నేను ప్రశ్నించే క్రమంలో ఒక్క నిమిషం, పీపుల్స్ వార్ ఇదేం దొంగ దెబ్బ అనేది ఆ రోజుల్లో రాష్ట్రంలో ప్రకంపనలు రేపినటువంటి ఇష్యూ ఇది. నాకు రామకృష్ణ గారు పేరు విన్నారా? పీపుల్స్ వార్ ప్రధాన ఆయన ఫోన్ చేశాడు జరిగినప్పుడు. ఆర్కే గారు ఫోన్ చేశాడు. చేసినప్పుడు నా చిన్న 1000 రూపాయల ఫోన్లు ఉండేవి, చిన్న ఫోన్. ఆ ఫోన్లో నెంబర్ కూడా రాలేదు నాకు. నెంబర్ రాకుండా రింగ్ వచ్చింది. నాకు తెలియదు ఆ టెక్నాలజీ. ఆయన ఫోన్ చేసి ఏంటి ఇలా రాసావు అంటే, నువ్వు నా కాలు దొక్కావు, నేను కెవ్వమన్నాను. నువ్వు ఎందుకు కెవ్వమన్నావు అంటే, నువ్వు ఎందుకు కాలు దొక్కావు చెప్పుకున్నాను అంటే, ఇప్పుడు అలా రాసేయడమేనా అని. ఏమవుతుందో తెలియదా, మేము ఎవరో తెలుసా అని నేను అన్నాను. మీరు అడవుల నుంచి వచ్చాకంటే ఇక్కడ మేము ముఖ్యమంత్రుల మీదను మంత్రుల మీద రాస్తున్నాము. మేము మా చరిత్ర అంతా కూడా ఇదేను. మిమ్మల్ని అడిగి విజయవిహార పాత పత్రికలు 4 తిరగేస్తే మేము ఎవరైనా తెలిసేది మీకు. నాకు ఫోన్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు కాదు. మీరు ఏమైనా చేయగలిగితే చేసుకోండి, నాకు ఎందుకు ఫోన్ చేయడం. నేను చేయమని చెప్పా కదా అని. అంటే ఏదో తప్పు జరిగి ఉండొచ్చు, దళాలు తప్పు చేసి ఉండొచ్చు, అది మీ సమస్య, నా సమస్య కాదు. అంతే కదా. అంటే దాని మీద మేము కమిటీ వేస్తామండి. సరే వేసుకు, మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఏ పని. నేనైతే మీరు నా మీద దాడి చేస్తే ఊరుకునే మనిషిని కాదు అని నేను చెప్పాను ఆ రోజు నాకు కొన్ని వందల మంది. తర్వాత నేను రాచకొండ దళం టార్గెట్లో ఉన్నానని నాకు ఇబ్రహీంపట్నం పోలీసులు, ఇది ఎప్పుడండి
2002 డిసెంబర్లో. నేను టార్గెట్లో ఉన్నాను. ఇబ్రహీంపట్నం పోలీసులు నాకు ఫోన్ చేశారు, రమణమూర్తి ఎక్కడ ఉన్నారు మీరు అంటే, లేదండి నేను ఈ టైంలో అక్కడ ఉండొచ్చా మీరు, మీకు తెలుస్తుందా అంటే, నేను మిమ్మల్ని ఏమైనా అడిగానా అంటే, మీకేమైనా జరిగితే మమ్మల్ని అంటారు కదండి. నేను మిమ్మల్ని రక్షణ కల్పించమని మీ ఆఫీస్కి వచ్చి అడగలేదు, మీ ఏం సంబంధం లేదు నాకు, నా పని నేను చేసుకుంటాను, మీతో ఎవరున్నారు మీకు అవసరం లేదు, నేను ఒక్కడే తిరుగుతాను, నేను ఎప్పుడెక్కడ తిరిగినా నేను దేనికైనా సిద్ధపడే ఉన్న మనిషిని, నేను మిమ్మల్ని అడగలేదని చెప్పేవాడిని. నేను విజయ విహారానికి సంబంధించిన ఒక టూర్కి వెళ్ళాను, జయభారత్కి సంబంధించింది. జయభారత్ శాఖలు ఏర్పడుతున్నాయి ఇప్పుడు 2003లో. నేను వెనక్కి వచ్చాను, ఇది జరిగి 4-5 నెలలు. అప్పటికి పోలీసులు నాకు రెగ్యులర్గా ఫోన్లు చేసేవారు, మీరు తక్కువ అంచనా వేస్తున్నారు, మీరు పోతారండి. నేను పట్టించుకున్నాను కదా, ఈ ఫోన్ మామూలు సమాచారం ఉండొచ్చు దానిలో. నాకు నేను కంటిన్యూస్గా నాది 1 ఏడాది కంప్లీట్ అవ్వకుండా మా ఆఫీస్ మొత్తం సీజ్ చేసి దాడి చేసి మా ఆఫీస్ బాయ్ని కూడా అరెస్ట్ చేసినటువంటి దాడిని ఎదుర్కొన్న మనిషిని నేను. అందుకని నాకు మామూలేవి, రోజు నన్ను చంపుతాను ఉత్తరాలు పోస్ట్ కార్డులు వచ్చేవి, రక్తంతో రాసిన వచ్చేవి. ఈ అలవాటు నాకు. ఫోన్లు వచ్చేవి, నిన్ను చంపేస్తావు, నీ భార్యను రేపు చేస్తావు, నీ పిల్లలు రేపు, ఇదే ఈ చెత్తంతో వచ్చేవి. అవన్నీ ఎదుర్కొన్నాను, మాకేం లెక్క. అప్పుడు నేను వెనక్కి వస్తే మార్నింగ్ 7కి 6కి నా ఇంటికి ఒక పోలీస్ వచ్చాడు, ఎస్ఐ గారు. వచ్చి కూర్చుని, రమణమూర్తి గారు సిఐ గారు రమ్మంటారు, ఒకసారి మీరు స్టేషన్కి రావాలన్నాడు. నేను అప్పుడే క్రితం రాత్రే వచ్చాను. నేను రానని చెప్పండి, మీ సిఐ గారు ఏం చెప్తాడు నాకు తెలుసు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరైనా చావగొట్టినా ఏదైనా ఎన్కౌంటర్ అంటే తెలుసుగా, మీకు డ్రెస్ తయారు చేసి కుట్టేసి తీసుకెళ్ళి చంపేస్తారు. అలాంటివి ఏమైనా చేస్తే నేను చేయించానంటారు, వాళ్ళతో నాకు గొడవ ఉంది, నాకు ఏ జాగ్రత్తలు చెప్పక్కర్లేదు, నేను ఇదే అనుకుంటాను, నాకు తెలియదు అని చెప్పాను. లేదండి మీరు రావాలి అని చెప్పాడు ఆయన. నేను రానండి, ఓ పని చెప్పండి, ఆయన మా ఆఫీస్కి రమ్మనండి, లేదంటే ఓ న్యూట్రల్ ప్లేస్లో మా ఇంటికి వచ్చేలా ఇంకో చోట ప్లేస్ కలుసుకుందాం, నేను పోలీస్ స్టేషన్కి రానని చెప్పాను. పబ్లిక్ నజర్లో పడ్డా నాకు ఇష్టం లేదని. నాకు అసలు వద్దండి, మిమ్మల్ని విజువల్గా నేను రాలేదు, మీరు చెప్పండి కావాలంటే, నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఆయన ఫోన్ చేసుకుని ఆయన రానంటాడండి అని చెప్పాడు. నేను స్నానం చేసి ఆయనకు కాఫీ ఆఫర్ చేసి నేను కాఫీ తీసుకుని డ్రెస్ చేసుకుంటాను. నేను ఒక అద్దె ఫ్లాట్లో ఉండేవాడిని. కిందకి వెళ్ళి చూస్తే ఆ బాల్కనీకి ఒక 3-4 జీపులు వచ్చినాయి. పోలీసులు భారీ ఎత్తున మా ఇంట్లోకి వచ్చి తలుపు తీసుకుని లోపలికి వచ్చేసి ఒక గన్ తీసుకుని ఒకటి ఇలా పెట్టాడు ఇక్కడ. ఎందుకు రావు, కేసు ఉంది నీ మీద అని. నాకు ఆయన మాట చెప్పలేదు, ఏం కేసు ఉంది, నువ్వు తీపుందరని, ఏం కేసు ఉంది అని. అక్కడికి వచ్చి చూద్దాను, అప్పుడు కూడా చెప్పట్లేదు నాకు. సరే నేను వస్తాను, నాకు అలా చెప్పలేదు ఆయన, ఏదో మాట్లాడడానికి రమ్మన్నాడంటే నేను నిజంగా నమ్మాను. సరే అని నేను నా కార్లో వస్తాను, నేను కారు తీసుకుని వచ్చి వాళ్ళు చేసిన తప్పేంటో నా ఫోన్ నా దగ్గర ఉంచారు. నేను ఫోన్ చేసి మా వాళ్ళకి సమాచారం ఇచ్చాను, నన్ను తీసుకెళ్తున్నారు, ఇలా కేసు ఉంది, ఏంటో చెప్పలేదు నాకు ఇంకా. అక్కడికి వెళ్ళేటప్పటికి నేను నా జీవితంలో చూడలేదు జిలిటరీ స్టిక్స్, పీపుల్స్ వర్ లెటర్ హెడ్స్. కామెడీ ఏంటంటే మీకు జిలిటరీ స్టిక్స్ ఒకటే ఉంటే మీ మీద ఎక్స్ప్లోజివ్స్ కేసు వస్తుంది, పీపుల్స్ వర్ లెటర్ హెడ్స్ ఉంటే ఇది పోటా కేసు వస్తుంది. అది వెంటనే వాళ్ళు పోటా కేసు, పోటాకి బెయిల్ రాదు అంటే, ఇప్పుడు ఉపాకి మదర్, అది దానికి మదర్ టాడాను నాసా ఇంకా చాలా ఉండేది, ఒకటి తీసి కూడా పెడతారు. వెంటనే నేను అక్కడ విలేకరుల సమావేశం పెట్టారు ఇబ్రహీంపట్నం. నేను ఫస్ట్ ఎవరిదే డబ్బులు తీసుకుని పెట్టామని నేను అవుతాను ఎస్ఐ తోటి. ఏంటిది కామెడీ, నేను పీపుల్స్ వారితో యుద్ధంలో ఉంటే నేను పీపుల్స్ వారికి అయితే మెంటల కిందని ఎవడ నమ్మాలి కదా ఈ విషయం అని. అన్న తర్వాత విలేకరుల సమావేశం పెడితే విలేకరులంతా నాకు తెలిసిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు అడిగితే నేను అన్నాను, ఎక్కడ సంపాదించి వచ్చాడో, నాన్న బాధపడి పాప సంపాదించి వచ్చాడు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఆయన్ని అడగండి అన్న. అంటే ఇదే అన్నాడు. నేను లెటర్ హెడ్ తీసి చూపించి, పీపుల్స్ వార్ స్పెల్లింగ్ రాదు దీనికి, నాకైతే బాగానే వచ్చు, ఆయనకి ముందర ఇంగ్లీషు స్పెల్లింగ్లు నేర్చుకోమనండి, ఆ పార్టీ పేరు ఇది కాదు, ఈయనకి రాయడం రాదు. ఎవడో కూడా పీపుల్స్ వారికి ఈ ఎక్స్ప్లోజివ్స్ లెటర్ హెడ్స్ ఒకేసారి ఒకటే సప్లై చేయడు. ఎందుకంటే వీళ్ళ సమస్య ఏంటంటే, ఉత్తరం మీద అడ్రస్ రాయిపోతే అడ్రస్ లేని ఉత్తరం అవుతుంది కదా, అడ్రస్ రాసేస్తే అది రీచ్ అయిపోతుంది. అందుకని ఈ రెండు కలిపితే పోటాకు వస్తుంది, వీళ్ళ బాధ అది. నేను చెప్పాను అది, వాళ్ళంతా నవ్వుతుంది, నేను లేదు విలేకరుల సమావేశం లేదు, మూసేసి ఏం రాయొద్దని చెప్పాడు. ఇక్కడ సైబరాబాద్ మన కమిషనరేట్ అంటే ఇప్పుడు డీజీపీ ఆఫీస్ ఉంటుంది చూడండి, ఆ ఏరియాలో కొన్ని వేల మంది ప్రజలు అప్పటికప్పుడు ప్రజా సంఘాలు, అంటే మా జీవితంలో చాలా తక్కువ సార్లు మాకు మద్దతు వచ్చింది. ఇది మద్దతు వచ్చిన ఒక సందర్భం, జాతీయ మీడియాతో సహా అంతా రోడ్డు మీద కూర్చున్నారండి. నేను వాళ్ళు బయటకు వచ్చి మీతో మాట్లాడుతానంటే ఖచ్చితంగా నేను లక్ష్మీభారతి గారిని తలుచుకుంటాను. ఆవిడ మధ్యాహ్నం 12 నుంచి 8 గంటల దాకా రోడ్డు మీద కూర్చున్నారు ఆవిడ. లక్ష్మీభారతి గారు, మీకు ఫొటోస్ చూపిస్తాను, అది షో యూ. ఇవి లక్ష్మీభారతి గారు, ప్రేమానంద్ గారు చనిపోయారు, జ్వాలాముఖి గారు చనిపోయారు, సోమయ్య గారు పెద్దవారు, సంధ్య, మొత్తం ప్రజా సంఘాలు మొత్తం ఎక్కడికెక్కడ జిల్లాలో కూడా ప్రదర్శనలు చేశారు. నాకేం జరుగుతుంది ఇదంతా నాకు తెలియదండి. నేను ఇబ్రహీంపట్నంలో ఉన్నాను. ఇబ్రహీంపట్నంలో సాయంత్రం అయ్యేసరికి పోలీసులు మీరు వెళ్ళిపోతున్నారు, ఎఫ్ఐఆర్ రాసుకుని నేను వెళ్ళిపోవచ్చు. ఎఫ్ఐఆర్ కూడా 20 రోజుల క్రితం రాశాడు ఈయన. మీరు జైల్లో ఉండలేదు? లేదండి, వినండి, అరెస్ట్ కూడా కాలేదు.
నేనన్నాను ఎఫ్ఐఆర్ 20 రోజుల క్రితం రాసుకున్నావు కదా, నువ్వు వెంటనే నిజంగా నాకు నేను ఒక ఇది ఈ ఆయుధాలు ఎక్కడ సంపాదించావు, మా ఇంట్లో బెడ్రూమ్ అన్నీ చెక్ చేయాలి కదా, ఏమో పెద్ద కన్సైన్మెంట్ ఉందేమో నీకెలా తెలుసు అంటే, నీకు అక్కడ లేదని తెలుసు, ఇక్కడ ఉందని తెలుసా అంటే, నువ్వే పెట్టావా అని 20 రోజుల క్రితం రాసుకుంటే ఇంత సీరియస్ కేసులో నువ్వు ఒక్క సెర్చ్ కూడా చేయలేదు ఎందుకు, నువ్వు దొంగవు కదా, నేను ఓపెన్ గానే. అయితే సాయంత్రం వచ్చి రమణమూర్తి గారు మీరు వెళ్ళిపోవచ్చు అంటే, నేను లేచి వెళ్తుంటే కాదు మా ఎక్కలేదు, నేను నా కారు వెళ్తాను, కాదండి ఇంటికి కాదు, కొంచెం సైబరాబాద్ వెళ్ళి మా కమిషనర్ గారు మీరు వచ్చేదాకా అక్కడ పబ్లిక్ లేవట్లేదు, ఆయన హౌస్ అరెస్ట్లో ఉన్నాడు ఒక రకంగా. నేను రాత్రి 8 గంటలకు అక్కడికి వెళ్ళాను సాయంత్రం. నేను వెళ్ళి అక్కడ నమస్కారం పెట్టిన తర్వాత అందరూ లేచారు. వాళ్ళ వల్ల నేను ఇప్పటిదాకా మీతో మాడగలుగుతున్నాను, లేకపోతే ఎప్పుడు వచ్చేవాడిని తెలియదు. నాకు తెలుసు ఎవరు పెట్టించారు కూడా తెలుసు. ఇలాంటివి నా జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నాను. ఇప్పుడు నువ్వు నక్సలైట్ ఆయుధాలు సప్లై ఏం చేయాలి? మీరు రమణమూర్తిని ఏ ఆరోపణ చేయొచ్చు కానీ ఒక ఆరోపణ చేయలేరు. అదేమిటంటే, నా మాట వినండి, రమణమూర్తి మీద మీరు ఏదైనా ఆరోపణ చేయొచ్చు కానీ ఒకటి చేయలేరు. మీరు ఒకటి అయ్యి ఇంకోటి మాట్లాడే మనిషిని కాదు నేను. నాకు నక్సలైట్ ఐడియాలజీ ఉంటే ఓపెన్గా మాట్లాడతానండి. నేను నక్సలైట్ అయితే నక్సలైట్ అని చెప్పుకుంటాను. నక్సలైట్లకి ఆయుధాలు సప్లై చేసే కర్మ నాకు లేదు. నేనే నక్సలైట్ వారిని. నక్సలైట్తో మీరు చర్చ చేశారా? నేను ఎప్పుడు చేయలేదండి. అంటే మామూలుగా మీకులాగే ఇంటర్వ్యూస్ చేయడం లేకపోతే వాళ్ళ మీద కామెంట్స్ చేయడం. నక్సలైట్ల మీద స్పెషల్ ఇష్యూ తెచ్చాం లాస్ట్ డేస్లో. దీని తర్వాత ఇప్పుడు ఆఖరి ఇష్యూస్లో నక్సలైట్ మీద స్పెషల్ ఇష్యూ చర్చలు చేస్తున్నారు ప్రభుత్వంతో. ఓ జర్నలిస్ట్ ఇప్పటికి కూడా ప్రామాణికమైన నక్సలైట్లో ఎన్ని వందల చీలికలు వచ్చినాయో, వాళ్ళలో ఎంతమంది చీలిపోయారో ఎప్పుడెప్పుడు ఫొటోస్ వేసి అద్భుతమైన ఇష్యూ తెచ్చాం. మళ్ళీ రీప్రింట్ కూడా చేశాను దాన్ని. అంటే నేను జనరల్గా ఒక జర్నలిస్ట్గా రిపోర్ట్ చేయడం తప్పితే నేను ఐఎమ్ అగెన్స్ట్ నక్సలైట్ ఐడియాలజీ. తప్పది, ఆ తప్పు కాబట్టి నేను దాంట్లో లేను. దానికి సహాయం చేసే అవసరం కూడా నాకు లేదు, నాకు ఆ కర్మ పట్టలేదు. నేను ఎప్పుడు వ్యతిరేకంగా ఉన్నా, ఎప్పుడు మాట్లాడాను. కానీ ఒక జర్నలిస్ట్గా రిపోర్ట్ చేశాను. మీరు నక్సలైట్లకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వాళ్ళని తీసుకెళ్లి చట్ట వ్యతిరేకంగా చంపుతుంటే తప్పని చెప్తారు. జాదవ్ గారు మా పత్రికలో కాలం రాసేవారు, పౌర హక్కుల పహారాన్ని. అది దాంట్లో ఎన్కౌంటర్స్ రాసేవాడు. అది జాదవ్ గారు నక్సలైటా కాదు, ప్రొఫెసర్ ఆయన. ఇప్పుడు లేట్ కానీ మహానుభావుడు ఉంటే ఉప కింద అరెస్ట్ చేస్తారు. సుధా భరద్వాజ్ని అరెస్ట్ చేశారు, ఎక్కడెక్కడ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇప్పుడు 500 మంది అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ జనరేషన్ బచ్చగాళ్ళు పుట్టుకొచ్చి నువ్వు నక్సలైట్ కాదు, అసలు నేనేం చేయాలి దానికి? అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినంటే, నాకు తెలుసు ఇది మీది కేసులు ఇవన్నీ కాదన్న విషయం నాకు తెలుసు. కానీ మీ పైన ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న జనరేషన్ మీ మీద ఒక బురద జల్లాలనే దానిలో అది ఎప్పుడు ఒక నరేటివ్. అది ఎప్పుడు రమణమూర్తిని కొట్టిన తర్వాత రమణమూర్తి మోదీ తల ఎందుకు పెట్టారా, కృష్ణుడి తలలో రాముడి దగ్గర ఎందుకు తీసుకెళ్లారా, అయోధ్యలో 40 ఏళ్ళు కుంభకోణం ఎందుకు చేస్తాను అడిగిన తర్వాత క్రికెట్గా ప్లాన్ చేసి కొట్టి, ఇప్పుడు రమణమూర్తి వాయిస్ కొట్టిన తర్వాత పిచ్చుకోకనాలి కాబట్టి ఈయన చాలా పనులు చేశాడని చెప్తున్నారు. అంతే కదా. కనీసం దాడిని ఖండించకపోగా మీ మీద ఈ రెపల ఇట్లా వేసిండు, మరి కొట్టద్దా? ఖండించకపోవడం ఏంటండి, చంపాలని చెప్తున్నారు. చంపాలని చెప్పి రాసినటువంటి ఫేస్బుక్లో నన్ను ఎవరు అడిగారు. నేను అతను నా మీద దాడి చేసిన అతను, ఆ పిల్లడి మీద పేరు చెప్పడం ఇష్టం లేదు నాకు. ఆ పర్వర్ట్ మైండ్ సెట్తో ఉన్నటువంటి మనిషి అతను. వ్యక్తిగతంగా అతను కక్ష పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇలాంటి వాళ్ళు గల్లీకి 30-40 మంది తయారయ్యారు. 100% దీనికి మూలకర్త RSS నుంచే ఈ భావజాలం అంతా వస్తున్నట్టుగా నాకు కనబడుతుంది. వీళ్ళు బై ప్రొడక్ట్స్ అండి. మళ్ళీ RSS ఓన్ చేసుకోదు. ఇప్పుడు ప్రభాకరన్ రాజీవ్ గాంధీ మర్డర్ చేయడానికి ఎవరన్నా పంపించి తర్వాత మాకే సంబంధం అన్నాడు కదా. నేను ఒకనొక సమయంలో విప్లవశ్రీ అనే ఒక జర్నలిస్ట్ ఉంటుంది, మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి యొక్క బట్టలు విషయంలో రకంగా చాలా ఘోరం. వాడు ఫేస్బుక్లో పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉండో వాని ప్రొఫైల్లోకి చూస్తే వాడు అంతా హిందూ ఐడియాలజీ, క్రిస్టియన్ సంబంధించి, మన ఇస్కాన్ సంబంధించి పెట్టిండు. సో నేను ఒక నరేటివ్ బిల్డ్ చేసిన, అంటే జనరల్గా ఇదంతా కూడా RSS ఇస్కాన్ సంబంధించినటువంటి ఐడియాలజీలో భాగంగా ఇవన్నీ జరుగుతుంటాయి. మనం హిందూ మతం అని చెప్పేసి గొప్ప చెప్పుకుంటాం, సనాతనం గొప్ప చెప్పుకుంటాం, కానీ ఆఖరికి ఒక విద్వేషపూరితంగా జరుగుతూ ఉంటుంది ఇది అని చెప్పేసి అయితే ఒక RSS ప్రచారం నాకు ఫోన్ చేసి RSS అట్లా ఏదు అని చెప్పేసి అంటాడు. తీరా చూస్తే RSS ఆ పని చేయకుండా అటువంటి వాళ్ళు పుట్టిస్తుంది. నేను అదేనన్ను సార్, నేను ఒకటేనన్ను. శ్రీరామ్ సేనని ఎవరు పుట్టించారు? ఎస్, శ్రీరామ్ సేనే కదా. దబోల్కరు, పన్సారే, కల్బుర్గి, గౌరీ లంకేష్ వరుస మర్డర్స్ చేశారు కదా. 100%. ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళని ISI పంపించిందా, కాంగ్రెస్ పుట్టించిందా? లెట్ దెమ్ స్పీక్. నేను అదే RSS ప్రచారం. మీ సపోర్ట్ లేకుండా, మీ అండ లేకుండా ఈరోజు ఇట్లా జరగదు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జై శ్రీరామ్ అని చెప్పి పెట్టుకుంటున్నారు, జై శ్రీరామ్ అని చెప్పి అంటారు, తర్వాత లకారంతో స్టార్ట్ చేస్తారు మాటలు. ఇది ఎక్కడ సంస్కృతి, ఇది ఎక్కడ హిందూ కల్చర్, ఇది హిందూ కల్చర్, ఇది సనాతన ధర్మం అని చెప్పేసి నేను RSS ప్రచారంతో మాట్లాడినా. ఆయన ఏమంటారు, చాలా పద్ధతిగా నేను వస్తాను సార్, నేను అమ్మాయిని కలుస్తాను, నేను అమ్మాయికి సపోర్ట్ చేస్తానని చెప్పేసి అంటాడు. అంటే చెప్పేదేమో ఇట్లా, మాటలేమో ఇట్లుంటుంది, కానీ చేతుల్లో చాలా డిఫరెంట్. ఎందుకంటే అదే ప్రచారం నాకు నా ఫోటోను మార్పించి నాకే పెడతాడు.
ఖచ్చితంగా. తెలియదు, నాకు పెడుతున్న విషయం నాకు తెలియదు. నా దగ్గర ఉండే ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకే ఓకే. అది అవసరం బయట పెడతా. ఆర్ఎస్ఎస్ ప్రచారం ఎట్లా చేస్తున్నది తర్వాత ఇప్పుడు బయట పెడతా. ఇప్పుడు శ్రీరామ్ సేన ప్రయోగం తెలంగాణలో మేరో చోట కూడా వాళ్ళు రిపీట్ చేయడానికి వెనకాడే మనుషులు కాదండి, అది చేయడానికి జనం రెడీగా ఉన్నారు. 100%. చాలా మందిని హత్య చేయాలనేటువంటి మాటలు వచ్చేస్తాయండి మామూలుగా. అవును. ఇంకొక విచిత్ర విషయం ఏంటంటే, ఏదైతే ఈ ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయడానికి కారణమైన వ్యక్తి మొదటిసారి సర్దార్ వల్లభాయ్ పటేల్. అవును. సో ఆయననే ఈరోజు ఆరాధ్యంగా వీళ్ళు భావిస్తున్నారు. నేను ఆ విగ్రహం పెట్టినప్పుడు దాని కింద మహాత్మా గాంధీని చంపినటువంటి ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని ఆర్ఎస్ఎస్ పుట్టించింది ఆయన అన్న మాటలు రాయమని కోరుకుంటున్నాను. ఈయన ఈ వాజ్ నెవర్ ఏ కమ్యూనల్ అండి. ఆయన స్టాంచ్ నేషనలిస్టు, చక్కటి సెక్యులర్. ఆయన అద్భుతమైన ఇది చేశాడు. గాంధీ గారి సైన్యంలో నిలబడి ఉండడం నా గొప్ప గౌరవం, ఉప ముఖ్యమంత్రి కాదని చెప్పుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత మహానుభావుడు అనే వ్యక్తి యొక్క నాయకత్వానికి అర్హులు కాకుండా పోకుండా అని చెప్పాడు ఆయన గాంధీ గారి నిరాదీక్ష సందర్భంగా. మహాత్మా గాంధీ ఆ గాంధీ దాన్ని దెబ్బగొట్టడానికి అవసరమైతే వీళ్ళ శత్రువును కూడా ఓన్ చేసుకున్నాడు. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఓన్ చేసుకుని వ్యూహం అండి. అసలు అట్లా కాదండి, ఇప్పుడు కాదు, మీ జనరేషన్ కంటే ముందే పటేల్ ఏమైనా బీజేపీ నాయకుడేమో అనుకుంటారు. అభినవ సర్దార్ అనేవారు. ఎవరిని? ఏది అద్వానండి. నేను మా పత్రిక మొదటి సంచికలో రాశాను, 3వ సంచికలో అభినవ సర్దార్. సరే, అసలు సర్దార్ ఆర్ఎస్ఎస్ ఎందుకు సర్దార్ పేరు మీరు ఎట్లా తీస్తారు? టూ మచ్ అవుతుంది. అది దుర్మార్గం. అది సార్ తప్పకుండా మనం ఇంకా కంటిన్యూగా కొన్ని ఇంటర్వ్యూస్ ఒక్కొక్క టాపిక్ మీద మనం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అలాగే. సో ఇది ఒక మొదటి ఇంటర్వ్యూ కొంత చేయగలం. మిగతా కూడా మనం ప్లాన్ చేద్దాం సార్. మీ ఆశ్రమం కూడా మనం కొంచెం విజిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. స్వాగతం. దాన్ని కూడా ఒక టూర్ లాగా చేద్దాం ఒకసారి. మీ టీం అందరికీ. షూర్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ. సో ఇది రమణమూర్తి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చాలా విషయాలు చర్చించడం, దానిలో ముఖ్యంగా వందే మాతరం గురించి, ఇక ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి చర్చించడం, ఇంకా చాలా విషయాలు కూడా చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. సో భవిష్యత్తులో కంటిన్యూగా ఈ యొక్క ఇంటర్వ్యూలు చేసేట ప్రయత్నం అయితే నేనైతే చేస్తాను. చూద్దాం, సార్ గారు టైం దొరికితే, రమణమూర్తి గారు టైం ఇస్తే ఖచ్చితంగా మనం ఇంకా ముందు చాలా ఇంటర్వ్యూలు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రజలకు అవసరం. ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. సో లోతుగా ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాలు తెలియక మనం బయట బాహ్య ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఒక నెరేటివ్ని మనం నమ్ముతున్నాం. అసలు లోతైన విషయాలు మనం ఇంకా చూడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తుల యొక్క ఖచ్చితంగా వీళ్ళు చేసేటువంటి ఇంటర్వ్యూలలో చాలా విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.